దేవునికి మహిమ కలుగును గాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని సముఖంలో సమకూడి వచ్చినటువంటి దైవ సేవకులకు, విశ్వాసులకు, యవనస్తులకు అందరికీ కూడా ప్రభు పేరిట నా యొక్క వందనాలు. సేవకులకు అందరికీ, విశ్వాసులకు, యవనస్తులకు అందరికీ నా వందనాలు. అందరికీ వందనాలు. ఇంకా లేచి అటు ఇటు తిరగటం ఆపాలి. మీకు లేచి అటు ఇటు తిరగటం ఆపాలి. రైట్. బైబిల్ చదివే వాళ్ళకి మైక్ ఇచ్చారా? రైట్. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాన్ని దయచేసి చదవవలసిందిగా కోరుచున్నాను. చదువుచుండగా అందరూ బైబుల్ తెరిచి చూడవలసిందిగా కోరుచున్నాను. మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చిన చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘట సర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. గత రాత్రి ఎక్కడ వరకు మనం ధ్యానించాము అంటే ఆ 10 కొమ్ములు ఏమిటో నేను చెప్పాను. ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు లేదా రాజ్యాలు అని చెప్పాను. ఆ 10 కొమ్ములు కలిపి ఒక రాజ్యముగా ఏర్పడింది ఆల్రెడీ. దాని పేరు కూడా చెప్పాను. చూసారా ఎవరైనా మొబైల్లో? చెక్ చేశారా? నేను చెప్పింది ఎవరైనా మొబైల్లో చూసారా? కరెక్టేనా? కరెక్టే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ బైబిల్ స్టడీ ఎక్కడ నుండి ప్రారంభిద్దాము అంటే నిన్న ఉదయము, నిన్న రాత్రి మనము విన్నటువంటి విషయాలు అలాగే మనసులో ఉంచుకోండి. రాత్రి ఆ 10 కొమ్ములు ఏమిటి అనేది చెప్పి ఆపేశాను. ఇప్పుడు మరలా ఎక్కడి నుంచి మనం ప్రారంభిద్దాము అంటే జాగ్రత్తగా గమనించండి. ఈ మృగం దగ్గరికి, ఈ 7 తలకాయల దగ్గరికి ఒక అరగంట తర్వాత నేను వస్తా. అది మనసులో పెట్టుకోండి. ఈ మృగం దగ్గరికి, ఈ 7 తలకాయల దగ్గరికి ఒక అరగంట తర్వాత వస్తా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం అంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చూడండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు దయచేసి చదవండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కన్నాడు. అందుని గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గారడీ విద్య గలవారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడని ఆజ్ఞయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో, నేనొక కల కంటిని, ఆ కల భావము తెలుసుకునవలనని నేను మనోవ్యాకుల పొంది ఉన్నాననగా కల్దీయులు సిరియా భాషతో ఇట్లనిరి, రాజు చిరకాలము జీవించునుగాక, తమరి దాసులకు కల సెలవీయుడి, మేము దాని భావమును తెలియజేసేదము. రాజు, నేను దాన్ని మరచిపోతుంది గాని. రాజు అంటున్నాడు, వాళ్ళందరూ వచ్చిన తర్వాత అంటున్నాడు రాజు, నేను ఆ కళ మర్చిపోయాను.
కలను దాని భావము కూడా మీరు తెలియజేయని ఎడల చెప్పకపోతే మీరు తృప్తనీయులుగా చేయబడదు. మీరు ముక్కలుగా అంటే మొత్తం నాశనం చేయబడతారు. మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును. మీ ఇండ్లు పెంట కుప్పగా మార్చబడితే కలను దాని భావమును తెలియజేయని ఎడల కలను దాని భావమును తెలియజేసిన ఎడల దానములను బహుమానములను మహాఘనతయు నా సముఖములో నందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు రాజు ఆ కలను తమని దాసులమైన మాకు చెప్పిన ఎడల మేము దాని భావమును తెలియజేస్తామని మరలా ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, నేను మరచి ఉండుట మీరు చూచి కాలహరణము చేయవలనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను మర్చిపోయి ఉండుట, ఆ కలను మర్చిపోయి ఉండుట మీరు కాలహరణం అంటే టైం పాస్ చేయాలని చూస్తున్నారు. నేను బాగుగా గ్రహించున్నాను. కాలము ఉపాయముగా గడపవలనని అబద్ధమును మోసపు మాటలను నా ఎదుట పలకను ఉద్దేశించి ఉన్నారు. మీరు కలను చెప్పలేకపోయిన ఎడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి, అప్పుడు దాని భావమును తెలియజేయటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలుసుకుందాను. అందుకు కల్దీయులు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చిరి, భూమి మీద ఏ మనుష్యుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. భూమి మీద ఏ మనుషుడును రాజు అడిగిన సంగతి చెప్పజాలడు. ఏ చక్రవర్తియు అధికారియు శకునగాని యుద్ధను గారడి విద్యగాలమని యుద్ధను కల్దీయుని యుద్ధను ఇట్టి సంగతి విచారింపలేదు. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది. దేవతలు కాక మరెవరునూ ఈ సంగతి తెలియజెప్పజాలరు. చాలు, ఇక్కడ చూడండి, ఇదిగో ఇదే ఇక్కడ ఒక బొమ్మ ఉంది కదా, బొమ్మ. ఈ బొమ్మే నెబుకద్నెజరు రాజు తన కలలో చూశాడు. తన యొక్క కలలో రాజు చూసినటువంటి బొమ్మ, ఈ యొక్క ప్రతిమ ఇదే. ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకున్నాను. కొద్దిగా సౌండ్ పెట్టినాను, కొద్దిగా ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా. అదేంటంటే, ఒకరోజు నెబుకద్నెజరు రాజు, అదే రాత్రి మనం చూసాంగా, ఆ 4 జంతువులలో మొదటి జంతువు ఏంటి? సింహము. అనగా ఎవరైనా చూసాము? నెబుకద్నెజరు. రైట్, ఓకే. ఈ నెబుకద్నెజరు ఒకరోజు అంట నెబుకద్నెజరు రాజు మంచం మీద పడుకొని ఇట్లా ఆలోచిస్తున్నారట. ఏం జరుగుద్ది? నా తర్వాత ఎవరు వస్తారు? నేను చచ్చిపోయిన తర్వాత ఎవరొచ్చి ఈ బబులోను రాజ్యాన్ని పరిపాలిస్తారు? నా తర్వాత ఎవరు వస్తారు? నా కొడుకు వస్తాడా? నా మనవడు వస్తాడా? నా కొడుకు నా మనవడు కాకుండా ఇంకెవరైనా వస్తారా? అసలు ఏం జరుగుద్ది? ఎంతకాలం నేను రాజ్యాన్ని స్థాపించాను, మరి నా తర్వాత ఎవరు వస్తారు? ఇంకెంతకాలం జరుగుద్ది ఇట్లా ఏంటి అని ఇదిగో నెబుకద్నెజరు రాజు మంచం మీద పడుకొని ఆలోచిస్తున్నాడంట. ఆలోచిస్తూ ఎందులోకి వెళ్ళిపోయాడు? నిద్రలోకి వెళ్ళిపోయాడు. నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత చూపెడుతున్నాడు దేవుడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది సుమారుగా క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరాల క్రిందట జరిగినటువంటి చరిత్ర. క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరాల క్రిందట రాజు ఆ విధముగా ఆలోచిస్తూ నిద్రలోకి వెళ్ళిపోయాడు. నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు పరలోకమందున్న దేవుడు, శాశ్వతుడైనటువంటి దేవుడు, నిత్య జీవి, మరణమే లేని అమరత్వం కలిగినటువంటి దేవుడు అంత్యకాలములో అనగా ఈ చివరి దినాలలో జరగబోయే కార్యాలను అప్పుడే నెబుకద్నెజరు రాజు దేవుడు చూపించాడు. ఇదంతా ఒక దైవ ప్రణాళిక, టైం టేబుల్ ప్రకారం దేవుడు చేస్తున్నాడు. ఇక్కడ మరొక మాట చెప్పాలి. మనము తొందరపడినంతగా దేవుడు తొందరపడ్డాం, గుర్తుపెట్టుకోండి. మనము తొందరపడినట్టుగా దేవుడు తొందరపడితే ఈ భూలోకం, ఆకాశం, మనుషులు ఎప్పుడో నాశనం అయిపోయేవాడు. మనం తొందరపడినట్టుగా దేవుడు తొందరపడ్డాడు. ఎందుకు తొందరపడడు?
అనే విషయాన్ని స్లోగా చూద్దాం. నా తర్వాత ఏం జరుగుద్ది అని ఆలోచించుకుంటున్నాడు. ఆ అమరత్వం లేనటువంటి శాశ్వతుడైనటువంటి దేవుడు ఒక కళను చూపించాడు. కళ, ఆ కళ చూచినందువల్ల రాజుకి నిద్ర పట్ల. లేచి కూర్చున్నాడు. లేచి కూర్చొని తన హృదయం అంతా కలవరం అయిపోతుంది, తన మనసు అంతా కలవరం అయిపోతుంది. ఏంటి నాకు అసలు ఇటువంటి కళ వచ్చింది ఏంటి, ఇటువంటి కళ వచ్చింది ఏంటని మొత్తం టెన్షన్ అయిపోతున్నాడు. ఆయనకి నిద్ర పట్టకుండా అయిపోయింది. అప్పుడు వెంటనే తన రాజ్యంలో ఉన్నటువంటి 4 గుంపుల వాళ్ళను పిలిచాడు. 4 గుంపుల వాళ్ళను. నంబర్ 1 జ్ఞానులు, తర్వాత మాంత్రికులు, గారిడి విద్య కలిగిన వాళ్ళు, ఇకపోతే కల్దీయులు. ఆ బబులోను దేశంలో ఎవరెవరైతే ఉన్నారో మాంత్రికులు, తర్వాత కల్దీయులు, తర్వాత ఎవరు గారిడి విద్య కలిగిన వాళ్ళు, ఇంకా శకునగాండ్రు, ఈ 4 గుంపుల వాళ్ళందరినీ పిలిపించాడు. అందరినీ. శకునగాండ్రు అంటే తెలుసుగా, అదే ఆ రాత్రిపూట ఆ సౌలు బిచ్చగాడు వస్త్రాలు వేసుకుని ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు ఏం చెప్తాడో అని తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు సౌలు? ఆ సోది చెప్పే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు కదా. అది వాళ్ళే శకుని కాళ్ళంటే వాళ్ళు ఆ బబులోని దేశంలో చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ పిలిపించి, ఎంతమంది ఉన్నారు అంతమందిని పిలిపించాడు. పిలిపించి ఏమంటున్నాడంటే, నేను ఒక కళ చూశాను కానీ దాన్ని మర్చిపోయా. కానీ ఆ కళ చెప్పాలి, దాని అర్థం కూడా చెప్పాలి. ఒకవేళ మీరు చెప్పకపోతే మీరు తుత్తునీలుగా చేయబడతారు, మీ ఇళ్ళన్నీ కూడా నాశనం చేయబడతాయని చెప్పేశాడు రాజు. అందరికీ టెన్షన్ పట్టుకోండి, అందరికీ చెవట్లు పట్టుకోండి. సాధారణంగా జరిగేది ఏంటంటే, చూసిన కళ చెప్పగలిగితే ఏదన్నా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఎవరైనా. అది అందుకే వచ్చింది, ఇది ఇందుకే వచ్చింది, దాని అర్థం ఇది, దీని అర్థం ఇదని ఏదన్నా చెప్పగలుగుతారు, ట్రై చేస్తారు. అసలు కళే మర్చిపోయాడు. ఆయన అంటున్నాడు కళ చెప్పాలి, దాని అర్థం కూడా చెప్పాలి. ఇక ఈ 4 గుంపుల వాళ్ళు, ఇక వాళ్ళు ఎట్లా చేస్తున్నారో చెప్పనా? ఈ 4 గుంపుల ఎట్లా చేస్తున్నారో చెప్పనా? అక్కడ ఒక మాట ఉంది, నేను ఆ కళ మరిచిపోయి ఉండుట చూసి మీరు ఏం చేయాలని చూస్తున్నారు? కాలాహరణం అంటే ఏంటి? టైం పాస్. ఎట్లా? రాజా చిరంజీవి అగును గాక, రాజు చిరంజీవి అగును గాక. ఏంట్రా? ఏమైనా అర్థమైందా నా యాక్షన్ మీకు? నా యాక్షన్ మీకు ఏమైనా అర్థమైందా? ఏంటి? దేవుని ఆత్మ లేనివాడు, దేవుని ఆత్మ లేని వాళ్ళు నోట్లో ఏరేసుకొని చేరుకున్నప్పుడు ఇంకేం చేస్తారు? అది నా యాక్షన్. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. దేవుని ఆత్మ లేని వాళ్ళు నోట్లో ఏరేసుకొని చేరుకున్నప్పుడు ఇంకేం చేస్తారు? ఆ 4 గుంపులు వాళ్ళు నోట్లో ఏలేసుకుని చీకుతున్నారు. మధ్యలో ఆ ఏలు తీసేసి రాజా చిరంజీవి అగును గాక, రాజు కలకాలం జీవించును గాక, చిరంజీవి అగును గాక చెప్పేసి మధ్యలో కొంచెం రాజును ఏం చేస్తున్నారు? పొగుడుతున్నారు. అంటే జాకి పెట్టి పైకి లేపుతున్నారు. కొంతమంది మనుషులకి అలవాటు ఏంటో చెప్పనా? వాళ్ళలో ఎన్ని పొరపాట్లున్నా, వాళ్ళలో ఎన్ని తప్పులున్నా, వాళ్ళని కొంచెం జాకి పెట్టి లేపితే అన్నీ చేసేస్తారు. వాళ్ళలో ఎన్ని తప్పులు ఉన్నా సరే తప్పులు మాట్లాడకూడదు, కానీ ఏం చేయాలి? జాకి పెట్టి లేపాలి. ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలతో పని చేయించుకోవడం చాలా తేలిక, కానీ కొంతమందికి ఆ సీక్రెట్ తెలియదు. చిన్నపిల్లల్ని ఫస్ట్ కోప్పడకూడదు, తిట్టకూడదు. ఏమన్నా చెప్పనా? పాప నీ బంగారు చేత కొంచెం మంచినీళ్ళు ఇయ్యమ్మా అంటే వెంటనే తీసుకొస్తారు. నీ బంగారు చేతి ఇయ్యమ్మా, కొంచెం మంచినీళ్ళు తీసుకుని. పాప నీ బంగారు చేత అంతలో కొంచెం ఇయ్యమ్మా, నీ బంగారు చేత
చిన్నపిల్లలకి ఏంటంటే కల్మషం లేనటువంటి హృదయం. మనం వాళ్ళని కొంచెం పొగిడామా చాలు, మనకన్నీ చేసేస్తాం. అదిగో అట్లా పొగుడుతున్నారంట రాజుని. రాజు చిరంజీవులు గాక, కలకాలం జీవించుడు గాక అని పొగుడుతున్నారంట. మళ్ళీ నోట్లో వేసుకొని అని యాక్షన్ చేస్తారంట. ఆ యాక్షన్కి అర్థం ఏంటంటే, మాకు దేవుని ఆత్మ లేదు, మా వల్ల కాదని ఏడవటం. మాకు దేవుని ఆత్మ లేదు, మా వల్ల కాదని ఏడవటం. ఆ టైంలో ఒక వ్యక్తి వచ్చాడు. అతడు అంటున్నాడు, అయ్యా రాజా, నీకు దండం పెడతానయ్యా. వీళ్ళంతా ఒట్టి పరిహిమాని వాళ్ళు, వీళ్ళు మాంత్రికులు, తాంత్రికులు, గాలిడి విద్య చేసి మనుషుల దగ్గర డబ్బులు వసూలు చేసేవాళ్ళు. వీళ్ళకే కనుక నిజంగా మంత్రాలు వస్తే యాపాకులు డబ్బులుగా మార్చేసి జనాల దగ్గర డబ్బులు ఎందుకు పోగు చేసుకుంటారు వీళ్ళు? అయ్యా రాజా, నీకు దండం పెడతాను, వీళ్ళందరినీ పక్కన పెట్టండి దయచేసి. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, ఆ మనిషిని పిలిపించండి. ఆ మనిషిని పిలిపిస్తే అతడు వచ్చి మీరు చూచిన కళ చెప్తాడు, దాని అర్థమో చెప్తాడు. అతడు పరిశుద్ధ దేవదూతల ఆత్మ కలిగిన వాడని రాజు యొక్క మంత్రి దానియేలును పిలిపిస్తున్నాడు. దానియేలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, సంఘం వేరు, దేవుని ఆత్మను పొందిన వాళ్ళు వేరు. నేను మరలా చెప్తున్నా, గుర్తుపెట్టుకో. సంఘము వేరు, దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు వేరు. దీన్ని బట్టి మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో అర్థం చేసుకోండి. ప్రభు రాకడకు ఎత్తబడాలి అంటే పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొని పరిశుద్ధ ఆత్మచే నడిపించబడుతూ పరిశుద్ధ ఆత్మతో అంటు కట్టబడి పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో సంబంధం కలిగిన వాళ్ళు మాత్రమే రాకడ ఎత్తబడతారు. మిగతా వాళ్ళంతా విడిచిపెట్టబడతారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. దీనికి ఎగ్జాంపుల్ 6 లక్షల మంది ఇజ్రాయేలు జనాంగం పస్కా గొర్రెపిల్ల రక్తం చేత విమోచింపబడి ఎర్ర సముద్రము దాటి అరణ్యంలోకి వచ్చారు. ఈ విషయం మనందరికీ తెలిసింది. కానీ నిండు మనసుతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెంబడించింది ఇద్దరే వ్యక్తులు. ఒకటి యెహోషువ, రెండవది కాలేబు. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. 6 లక్షల మంది మధ్యలో 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో పెరిగి 20 లక్షలు అయ్యారు. ఆ విషయం తెలుసు మీకు? 6 లక్షల మంది పెరిగి ఎంతమంది అయ్యారు? 20 లక్షలు. 20 లక్షల మందికి ఎంతమంది వెళ్ళారు? ఇద్దరు. దీన్ని బట్టి మీరు ఆలోచించండి, ఒరిజినల్గా ఆత్మ కలిగిన వాళ్ళు ఎవరు? అసలు డూప్లికేట్ జనం ఎంతమంది? ఒరిజినల్గా ఆత్మ కలిగిన వాళ్ళు ఎంతమంది? డూప్లికేట్ జనాలు ఎంతమంది? మాంత్రికులు, గాలిడి విద్య కలిగిన వాళ్ళు, శకునగాండ్రులు, కల్దీలు, 4 గ్రూపులు వచ్చారు. కానీ 4 గ్రూపులు చేసిన పని ఏంటి? ఇదేదో విజయవాడ కంటదొక్కలాగా ఉందే, అబ్బో ఇదేదో విచిత్రంగా ఉందే, 10 కొమ్ములు. తెలీదు. ఆ 10 కొమ్ములు ఏంటో తెలియదు, 7 తలకాయలు ఏంటో తెలియదు, ఆ చిరుతుపులి తోలు ఏంటో తెలియదు, ఆ తోక ఏంటో తెలియదు, ఆ అమ్మాయి ఏంటో తెలియదు. కానీ తెలిసినట్టు బిల్డప్. ఎట్లా? ఇవన్నీ తెలియాలంటే ఎవరితో సంబంధం పెట్టుకోవాలి చెప్పండి? దేవుని ఆత్మతో. కారణం, ఈ విషయాలన్నీ దానియేలుకు గాని యోహానుకు గాని చూయించింది ఎవరు? దేవుని ఆత్మ. ఏ ఆత్మ చీకటి అగాధ జలముల పైన అల్లాడిందో, ఏ ఆత్మ అక్కడ నుండి యోసేపు పారిపోనట్లుగా ప్రేరేపించిందో, ఏ ఆత్మ సంసోను మీదకు దిగి ప్రేరేపించిందో, ఏ ఆత్మ దావీదు మీదకు దిగి ప్రేరేపించిందో, అదే ఆత్మ ఈ కార్యాలను తన భక్తులకు చూయించింది. మరి ఇప్పుడు ఆ విషయాలు మనకు తెలియాలంటే అన్ని విషయాలు పక్కన పెట్టి దేంతో సంబంధపడాలి? దేంతో సంబంధపడాలి? దేవుని. నా పని అదే. నేను ఎక్కడ స్థలాలు కొన్నాను,
నేను ఎక్కడా బిల్డింగ్లు కట్టను. ఆహా, అవి పెట్టుకుంటే మైండ్ పనిచేయదు. బైబిల్ చదవటానికి, ప్రార్థన చేయడానికి, వాక్యం ధ్యానించడానికి టైం ఉండదు. మొత్తం టెన్షన్ 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 పడిపోతారు. అవి చేసేవాళ్ళని అవి చేయనివ్వండి. నా పని ఏంటంటే తెలియని విషయాలను తెలుసుకోవటానికి దేవుని సన్నిధిలో మోకరించడం, తెలియని విషయాలు తెలుసుకోవటానికి దేవుని ఆత్మతో సంబంధపడటం, ఇదే నా పని, నా సేవ. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా గమనించండి. వాళ్ళంతా ఫెయిల్ అయిపోయారు. ఒకే ఒక వ్యక్తి ఆ రాజ్యంలో ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు చెప్పాలి గట్టిగా? దానియేలు వచ్చి చెబితే గాని రాజుకు ఈ విషయం తెలిసింది. దానియేలు వచ్చి చెబితే గాని రాజుకి ఈ విషయం తెలిసింది. అదంతా విన్న తర్వాత రాజు అంటున్నాడు, నిజముగా దానియేలు దేవుడే నిజమైన దేవుడు, నిజముగా ఇతడు పరిశుద్ధ దేవదూతల ఆత్మ కలిగిన వాడు అని రాజు చెప్తున్నాడు. ఆది కాండములో ఫరో కూడా యోసేపు గురించి చెప్పాడు. నిజముగా ఇలాంటి మనిషిని మనం కనుగొనగలమా, ఇలాంటి దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తిని మనం కనుగొనగలమా అని యోసేపు గురించి ఫరో సాక్ష్యం చెప్పాడు. దానియేలు గ్రంథంలో దానియేలు గురించి నెబుకద్నెజరు సాక్ష్యం చెప్పాడు. దీన్ని బట్టి మీరు ఒకసారి ఆలోచించండి. నిజంగా దేవుని ఆత్మ కలిగి జీవించుతున్నటువంటి భక్తులు అక్కడక్కడ మాత్రమే కొంతమంది ఉన్నారు. మిగతా బ్యాచ్ అంతా ఏంటయ్యా అంటే రాజా చిరంజీవగును కాక ఇదే బ్యాచ్. దయచేసి నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే దేవుని ఆత్మతో సంబంధపడండి. తనను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరలోకమందు ఉన్నటువంటి తండ్రి పరిశుద్ధాత్మను ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. ఆత్మ లేని జనాలు, ఆత్మ లేని సంఘాలు కోట్ల మంది ఉన్నారు భూమి మీద. వారందరి గురించి నేను మాట్లాడట. నాకు కావాల్సింది ఒక యోసేపు లాంటివాడు, నాకు కావాల్సింది ఒక దానియేలు లాంటి వ్యక్తి, నాకు కావాల్సింది ఒక యెహోషువ లాంటి వ్యక్తి, నాకు కావాల్సింది ఒక పౌలు లాంటి వ్యక్తి, నాకు కావాల్సింది ఒక ప్రభు లాంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రయాస అదే, నా సేవా విధానం అదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ యొక్క ప్రతిమ ఏంటి అంటే ఆ 4 గ్రూపులు వాళ్ళు చెప్పలేకపోయారు. ఆ కళ చెప్పలేకపోయారు. అసలు ఆ కళలో ఏం కనపడిందో కూడా చెప్పలేకపోయారు. కానీ దానియేలు వచ్చి చెప్తున్నాడు. 2వ అధ్యాయము 31వ వచనము నుండి. రాజా తాము చూచుచుండగా 2వ అధ్యాయము 31వ వచనము నుండి. రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండము ఒక ప్రతిమ కనబడిన కదా. ఇదిగో ఇదే ఆ యొక్క ప్రతిమ. దానియేలు రాజుతో చెప్తున్నాడు, రాజా తాము చూచుచూ ఉండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనబడింది కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపములు గలదై, భయంకరమైనటువంటి రూపము గలదై తమ ఎదుట నిలిచెను. చాలు, ఇక్కడ చూడండి. రాజా తాము చూచుచూ ఉండగా మీకు కలలో ఏం కనబడింది అంటే బ్రహ్మాండముకు ఒక ప్రతిమ కనబడింది. ఆ యొక్క ప్రతిమ బహు ప్రకాశవంతమైనదిగాను భయంకరమైనదిగాను ఉందంట. చూసారా ఆ మాటలు? చూసారా మీరు? చూడటానికి ఎట్లుందంట? చాలా ప్రకాశవంతంగా ఉందంట. కానీ ఎట్ ది సేమ్ టైం భయంకరంగా ఉందంట. అదేంటి? చూడటానికేమో ప్రకాశవంతంగా ఉందంట, చాలా వెలుతురుగా, చాలా బ్రైట్గా ప్రకాశవంతంగా ఉందంట, కానీ భయంకరంగా ఉందంట. సినిమా యాక్టర్లు అలాగే ఉంటారు. అదే అసలు మ్యాటర్. సినిమా యాక్టర్లు ఎలా ఉంటారు? మ్యాటర్ అసలు అది. సినిమా యాక్టర్లు చూడటానికి ఎలా ఉంటారు? చాలా అందంగా ప్రకాశవంతంగా ఉంటారు. వాళ్ళ అందానికి, వాళ్ళు ప్రకాశవంతంగా ఉండడానికి కారణం ఏంటయ్యా అంటే మేకప్. ఏం చెప్పండి? మేకప్. ఒరిజినల్గా వాళ్ళ ఫోటోలు, ఒరిజినల్గా వాళ్ళ యొక్క లైవ్ వీడియోలు, ఒరిజినల్గా వాళ్ళు ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు మీరు చూడండి, బట్ట తల, మేకప్ లేకుండా గడ్డాలు పెంచుకొని మీసాలు పెంచుకోవటాలు. అసలు ఒరిజినల్గా వాళ్ళ బొమ్మలు కానీ వాళ్ళ ఫోటోలు కానీ మనం చూడలేం. కానీ
సినిమా వాల్ పోస్టర్స్ లో వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా ప్రకాశవంతంగా ఉంటారు, ప్రకాశవంతంగా. రెండో మాట, అది భయంకరంగా ఉందంట. ఎట్లా ఉంది? భయంకరంగా. చూడటానికి ప్రకాశవంతంగా ఉంది, కానీ భయంకరంగా ఉంది. మరి భయంకరంగా అంటే అర్థం ఏంటి? సినిమా యాక్టర్లు చూడటానికి ఎర్రగా, బుర్రగా, నున్నగా, సన్నగా, చాలా ప్రకాశవంతంగా ఉంటారు, కానీ వాళ్ళ జీవితాలు భయంకరంగా ఉంటాయి. మ్యాక్సిమం వ్యభిచారంతో నిండి ఉంటాయి వాళ్ళ జీవితాలు. ఇదే భయంకరం అంటే. నా మాటలు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడటానికి చాలా సన్నగా, ఎర్రగా, నున్నగా, బొన్నగా, తెల్లగా బాగుంటారు వాళ్ళ సినిమా యాక్టర్లు, కానీ అసలు వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే భయంకరంగా ఉంటుంది. ఏంటి భయంకరంగా? మెయిన్గా అసలు వాళ్ళు చేసే వృత్తి ఏంటంటే వ్యభిచారం. వ్యభిచారపు వృత్తిలో దిగకపోతే సినిమా ఫీల్డ్లో ఉండటం కష్టం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క ప్రతిమ చూడటానికి చాలా ప్రకాశవంతంగా ఉంది, కానీ ఎలా ఉందంట? భయంకరంగా ఉందంట. తమకు ఎదుట నిలబడను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు, ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనది, మేలిమి బంగారుమయమైనది. ఇదిగోండి, ఇక్కడ చూడండి బొమ్మ. ఈ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారుమయమైనది. దాని రొమ్మును, భుజములను వెండియు. దాని రొమ్మును అంటే ఛాతీ మరియు ఈ యొక్క భుజాలు, చేతులు వెండివియు. దాని ఉదరమును తొడలను ఇత్తడివియు. దాని ఉదరమును తొడలను ఇత్తడివియు. దాని మోకాళ్ళు ఇనుపవియు. దాని మోకాళ్ళు ఇనపి. దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు. దాని పాదములలో కొంత భాగము ఇనుము, ఒక భాగం మట్టిది అయి ఉండెను. ఒక భాగము మట్టి అయి ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి, దాని పాదములను తుత్తు నీరుగా విరగొట్టినట్టు, తమకు కనబడెను. అంతటా ఇనుమును మట్టియు ఇత్తడియు వెండియు బంగారమును ఏకముగా దంచబడి, అంతటా ఆ రాయి వలన, ఆ రాయి గుద్దినప్పుడు ఇనుమును ఇత్తడియు వెండియు బంగారమును మొత్తం ఏకంగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను. తాము కనిన కళ ఇదే. రాజా, తాము చూసినటువంటి కళ ఇదే. దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పెదము. దాని భావమును రాజు సముఖమున మేము తెలియజెప్తాము. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమకు అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. అది చూసారా? ఈ ప్రతిమలో బంగారపు శిరస్సు ఎవరంట? దానియేలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నెబుకద్నెజర్. అది వెరీ క్లియర్. రాజా తామే ఆ బంగారపు శిరస్సు. అంటే ఇప్పుడు ఎవరు అంటే ఇక్కడ వ్యత్యాసం గమనించండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయములోనేమో ఆ 4 రాజులను ఏ రూపంలో చూపించాడు దేవుడు దానియేలుకి? జంతువుల రూపంలో, మృగాల రూపంలో చూపించాడు. అంటే ఇప్పుడు దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో సముద్రంలో నుండి పైకి వస్తున్నటువంటి ఆ మొదటి జంతువు ఏంటి? సింహం. అంటే ఎవరు? నెబుకద్నెజర్. మరి ఇప్పుడు 2వ అధ్యాయంలో రాజు చూసినటువంటి కళలో ఈ యొక్క ప్రతిమలో మొదటి లోహం ఏంటంట? బంగారం. అంటే శిరస్సు. ఇప్పుడు ఈ శిరస్సు ఎవరు? అది మీకు అర్థమైంది. ఇక్కడ సింహం అన్నా నెబుకద్నెజర్, ఇక్కడ బంగారం అన్నా ఆ యొక్క శిరస్సు, బంగారపు శిరస్సు అన్న ఎవరు? నెబుకద్నెజరే. ఏమాత్రం కన్ఫ్యూజ్ కావద్దు, రెండు ఒకటే. కానీ దాని 7వ అధ్యాయంలోనేమో జంతువుల రూపంలో చూపెట్టాడు, 2వ అధ్యాయంలోనేమో ఆ ప్రతిమ లోహాలతో కలిసిన ప్రతిమ రూపంలో చూపెట్టాడు. కానీ వ్యత్యాసం ఏంటి?
ఈ జంతువులు చూపెట్టినేమో దానియేలుకి, ఈ లోహాలతో కూడినటువంటి ప్రతిమ చూపెట్టినేమో నెబుకద్నెజర్ రాజుకి. అది వ్యత్యాసం మీరు గమనించాలి. ఎందుకు నెబుకద్నెజర్ రాజుకు చూపించాడు అంటే రెండు విషయాలు. ఒకటి, ఆయన పడుకొని ఏం చేశాడు, ఆలోచించాడు. రెండవది, నెబుకద్నెజర్ రాజుకే ఎందుకు చూపించాడు అంటే విషయం ఒకటి, నెబుకద్నెజర్ రాజు దేవుణ్ణి తెలుసుకోవాలి. రెండో విషయం, ఆ రాజ్యంలో దేవుని దాసుడైనటువంటి దానియేలు ఉన్నాడు, అతడు హెచ్చింపబడాలి. ఈ రెండు విషయాల కొరకు దేవుడు అన్య రాజుకు అంత్యకాలంలో జరగబోయే కార్యాలను దేవుడు చూపించాడు. అర్థమైందా మీకు? ఈ రెండు విషయాలు జరగటానికి అన్య దేశపు రాజుకు అంత్యకాలంలో జరిగేటువంటి విషయాలు చూపించాడు. ఇప్పుడు ఆ కాలమే జరుగుతుంది. అది ఏ కాలం చూద్దాం. ఇప్పుడు 2వ అధ్యాయం 39వ వచనం, ఇంకొకసారి 2వ అధ్యాయం 39వ వచనం. తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన 38 ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలమందును మనుషులనేమి భూజంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. ఓకే, వారందరి మీద తమరికి ప్రభుత్వము అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. రైట్. ఇప్పుడు మనకు కన్ఫర్మ్ అయిపోయింది ఏంటంటే ఈ యొక్క ప్రతిమలో బంగారపు శిరస్సు అనగా ఏ రాజ్యం చెప్పాలి? ఆ రాజు ఎవరు? రైట్. ఇంకా నెక్స్ట్ తాము చనిపోయిన తర్వాత, ఇప్పుడు దానియేలు చెప్తున్నాడు రాజుతో, తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచును. తక్కువ అయినటువంటి రాజ్యం ఇంకొకటి వస్తుంది. అటు తర్వాత లోకమంతా ఏలునట్టి, అటు తర్వాత లోకమంతటిని పరిపాలించేటువంటి మూడవ రాజ్యం ఒకటి లేచును. మూడవ రాజ్యం ఒకటి వస్తుంది. అది ఇత్తడి వంటి దగును. ఇదిగో ఈ ప్రతిమలో మూడవ లోహం ఏంటి చెప్పాలి? మరి ఈ జంతువుల మూడో జంతువు ఏంటి చెప్పాలి గట్టిగా? ఈ చిరుతుప్పలు అంటే ఎవరని తెలుసుకున్నాం రాత్రి. అట్లాగా మరి ఇతడంటే ఎవరు? అలెగ్జాండర్ అంటే గ్రీకు రాజ్యం. రైట్, వెరీ గుడ్, చదువున్నాం. అంటే నెక్స్ట్, అది ఇనుము వలె బలముగా ఉండను. అది ఇనుము వలె బలముగా ఉండను. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టును కదా. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టును కదా. ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి అది ఇనుము పగలగొట్టినట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయను. ఇక్కడ ఆగండి. రాత్రి ఏం చూసాం? ఈ 4వ జంతువు ఉండే ఘోరము భయంకరం. దీని దంతాలు ఏదంతాలు? ఏదంతాలు? ఇప్పుడు ఈ యొక్క ప్రతిమలో మోకాళ్ళు ఏంటి మరి? ఇనుము. అదే చెప్పాను కదా రాత్రి. ఆ ఘోరము భయంకరము అనేటువంటి ఆ జంతువు రోమా సామ్రాజ్యం అనగా నీరో చక్రవర్తి. మరి ఇప్పుడు ఈ ప్రతిమలో మోకాళ్ళు ఇనుము అంటే మరి ఇదే రాజ్యం, రోమా రాజ్యం. ఏం సందేహం అవసరంలా. అదే నేను చెప్పాను. ఏంటి మీకు తేడా? ఈ 4 రాజ్యాలను దానియేలుకేమో ఈ మృగాల రూపంలో చూపెట్టాడు. నెబుకద్నెజరుకు మాత్రం ఎందులో చూపెట్టాడు? లోహాల రూపంలో చూపెడుతున్నాడు. అన్నిటికంటే విలువైన లోహం ఏంటి? బంగారం. దానికంటే కొంచెం విలువ తక్కువ లోహం ఏంటి? వెండి. దానికంటే ఇంకొంచెం తక్కువ ఏంటి? ఇతడి కంటే తక్కువ ఏంటి? మరి ఇనుము కంటే తక్కువ ఏంటి? మట్టి. చూసారా? అది చూడటానికి ప్రతిమే, కానీ ఈ లోహాలన్నీ మనకు ఏమి వివరిస్తున్నాయి అంటే అవి రాజ్యాలు. ఏం చెప్పండి? అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రతిమలో 7 రాజ్యాలు ఉన్నాయి. ఈ ప్రతిమలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? 7 రాజ్యాలు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. 7 రాజ్యాలు. ఇదిగో తలకాయ అంటే ఏ రాజ్యం? మీరే చెప్పండి. ఇప్పుడు మీరే చెప్పండి. రైట్. చేతులు, భుజాలు, వెరీ గుడ్. ఈ యొక్క ఉదరం, ఈ యొక్క తొడలు, మోకాళ్ళు. మరి మోకాళ్ళ కింద ఏమున్నాయి? 2 పాదాలు. ఆ పాదాలలో కొంత మట్టుకు మరి అదేంటి? అదేంటంటే ప్రజెంట్ మనం ఉన్నటువంటి ప్రజాస్వామ్య రాజ్యానికే. అంటే ఆల్మోస్ట్ మనం ఎక్కడ ఉన్నాం? పాదాల కాలంలో ఉన్నాం. ఎక్కడ ఉన్నాం చెప్పండి? పాదాల కాలంలో ఉన్నాం. సంగమా, సత్యం తెలుసుకో.
ఇంకా నువ్వు ఎన్నో రోజులు ఉంది, ప్రభు రాకడ ఇంకెంతో దూరం ఉందని అనుకొని చాలా మంది విచ్చలవిడిగా జీవిస్తున్నారు. జీవితాలు సరి చేసుకోకపోగా ఎలా జీవిస్తున్నా సరే ఏమనుకుంటున్నారు? సమర్థించుకుంటున్నారు. ఏం చేస్తున్నారు చెప్పండి? మీకు 2 విషయాలు చెప్తున్నా. ఒకటి, సమర్థించుకుంటే ఇక్కడే ఉంటాం, సరి చేసుకుంటే అక్కడికి వెళ్తాం. సింపుల్, వెరీ సింపుల్. సమర్థించుకుంటేనేమో ఇక్కడ ఉంటాం, ఇక్కడ ఉండి ఎవరి మాట వినాలి? అంత్యక్రీస్తు మాట వినాలి. కొంతమంది అంటారు, అవును విడిచిపెట్టబడితే తప్పేంటి, వాడి మాట వింటే తప్పేంటి, వాడి మాట వింటే ఏమైద్ది అని అంటున్నారు కదా. ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్తాను. కొంచెం ఆగండి, అప్పుడే అవ్వలేదు. సమర్థించుకుంటే ఇక్కడే, సరి చేసుకుంటే అక్కడికి. కాబట్టి సరి చేసుకొని ప్రభు రాకడకు సిద్ధపడదము గాక. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి? ఏ కాలంలో ఉన్నాం అంటే, పాదాలు కొంత మట్టికేమో మట్టి అంట, కొంత మట్టికేమో. ఈ లాజిక్ మీరు చూసారా? లాజిక్, మట్టి ఇనుము కలుస్తాయా చెప్పాలి? మరి ఏది కలుస్తుంది? ఇనుము సిమెంటు కలుస్తుంది. ఇప్పుడు మనం మందిరం కట్టాం, పైన స్లాబ్ వేసాం. ఆ స్లాబ్లో ఏముంటాయి? ఇనపరాట్లు, సీటు ఉంటాయి, ఇనపరాట్లు. సిమెంటు ఇనుము కలిసి ఉంటాయి, కానీ మట్టి ఇనుము కలిసి ఉండవు. కారణం ఏంటి? మట్టి ఇనుముని ఏం చేస్తుంది? తినేస్తుంది. ఒక ఇంత ఇనప ముక్క తీసుకొచ్చి ఇక్కడ లోపల భూమిలో పెట్టండి. ఒక 6 నెలల తర్వాత ఆ ఇనప మొక్క బయటికి తీయండి, మొత్తం మట్టి ఆ మొక్కను ఏం చేస్తుంది? తినేస్తుంది. దాని అర్థం ఏంటంటే, ప్రస్తుతము ప్రపంచంలో అనేక రాజ్యాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అంటే ప్రజల ద్వారా, ప్రజల కొరకు, ప్రజల చేత పరిపాలించబడేదే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అంటారు. అంటే ఈ ప్రభుత్వాలను మనుషులే ఎన్నుకుంటారు, ప్రజలే ఎన్నుకుంటారు. 5 సంవత్సరాల తర్వాత ప్రజలకు నచ్చకపోతే మళ్ళీ ఏం చేస్తారు? మారుస్తారంటే తమ ఓటు హక్కు ద్వారా దించేస్తారు. దీన్నే ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాల్లో మనం చూస్తున్న విధానం ఏంటి? కొంత మట్టుకు మట్టి, కొంత మట్టుకు ఇనుము. అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఇచ్చినటువంటి హామీలలో కొన్ని నెరవేర్చగలుగుతున్నారు, కొన్ని నెరవేర్చలేకపోతున్నారు. అదేమని అడిగితే డబ్బులు లేవు, ఖజానా ఖాళీ. మరి ఖజానా ఖాళీ అని, డబ్బులు లేవని ముందు తెలియదా? తెలుసు. కాకపోతే ఇప్పుడు ప్రజలను నమ్మించాలిగా. నమ్మించాలి అంటే కొన్ని మాటలు చెప్పాలిగా. ఏదో ఒక పథకాలు చెప్పకపోతే ప్రజలు ఓటేస్తావుగా. అందువల్ల మేము అది చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. అసలు మీరు ఇంట్లో నుంచి బయటకే రావాల్సిన అవసరం లేదు, క్యారేజీ వండేసి మీ ఇంటికి పంపించేస్తాం అనే పథకాలు కూడా వస్తాయి. జనాలు మరి ఓట్లకి ఏం చేస్తారు? కాబట్టి నేనేమంటున్నానంటే, ఇక క్యారేజీ కూడా తయారు చేసి ఇంటికే పంపించడం అయితే ఇల్లు కూడా ఎందుకు? ఇక ఆడింట్లోనే ఉండొచ్చుగా. నా లెక్క ప్రకారం అయితే నేను చెప్తున్నా, నా లెక్క ప్రకారం నేను ధ్యానించినంత మట్టుకు చెప్తున్నా, ధ్యానించినంత మట్టుకు. దానికి తర్వాత నాకు తెలియదు. ఉచిత పథకాలు అనేది అసలు ఏది ఉండకూడదు. అంటే ఉచిత పథకాలు అనేది అసలు ఏది ఉండకూడదు. ఈవెన్ రేషన్ బియ్యంతో సహా ఉచిత పథకాలు ఏది ఉండకూడదు. ముఖ్యంగా ఈ రోజుల్లో రేషన్ బియ్యానికి గతి లేనటువంటి వాళ్ళు ఎవరండి? నాకు అర్థం కావట్లా. రేషన్ బియ్యం నచ్చక తీసుకున్నట్టు తీసుకొని వాటిని మళ్ళీ ఏం చేస్తున్నారు? అమ్మేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? రేషన్ బియ్యం తింటున్నారా, తింటలేదా చెప్పండి? తింటలా. రేషన్ బియ్యం తింటలా, కానీ అవి బాగానే ఉంటున్నాయి. నేను చాలాసార్లు తింటున్నా. రేషన్ బియ్యం బాగానే ఉంటాయి, కానీ జనాలు తింటలా. అంటే అర్థం ఏంటి? జనాలకి ఏం అలవాటు చెప్పనా? కిలో 50 రూపాయలు అంటే నాకు మంచి బియ్యం, కిలో 2 రూపాయలు అంటే మంచి బియ్యం కాదు. జనాలు డబ్బులు పెట్టి కొనడానికి అలవాటు పడిపోయారు. ఇంకా ఉచిత పథకాలు ఎందుకు? దండగా నాకు అర్థం కావట్లేదు. అసలు నన్ను అడిగితే ఫ్రీ బస్సుతో సహా అన్ని ఉచిత పథకాలు తీసేయాలి. ఏది ఉచితం ఉండకూడదు.
1947లో స్వతంత్రం వచ్చింది. అప్పటి నుంచి మొన్నటి వరకు టికెట్ కొనుక్కొని తిరగలేదా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎందుకు ఈ పథకాలు? నిజంగా లోతుగా ఆలోచించండి. ఫ్రీ పథకాలు అసలు అవసరంలో మనుషులకి. దేవుడు చెప్పాడు, నీవు చనిపోయేంత వరకు నీ ముఖము చెమట కార్చి నీవు ఆహారము తిందువని ఎవరితో చెప్పాడు? అదే కదా మరి జరగాల్సింది. ఫ్రీ అంటే ఏంటి చెప్పనా? ఫ్రీ పథకాలు అంటే అర్థం ఏంటి చెప్పనా? ఇండైరెక్ట్ గా మనల్ని మనమే ప్రభుత్వానికి దాసులుగా అప్పచెప్పుకుంటున్నాం. మనల్ని మనమే ప్రభుత్వానికి ఇండైరెక్ట్ గా దాసులుగా అప్పగించుకుంటున్నాం. కొంతకాలం తర్వాత వీడు వస్తాడు. కొద్ది రోజుల్లో ఈ ప్రభుత్వం వస్తుంది. ప్రపంచమంతా ఒక ప్రభుత్వం రాబోతుంది. అదే ఈఈసి. ప్రపంచమంతా ఈ ప్రభుత్వం రాబోతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాడు ఏమంటాడు చెప్పనా? ఇంతకాలం మీరు రైతు బంధు తీసుకోలేదా? ఇంతకాలం మీరు ఫ్రీ బస్ ఎక్కలేదా? ఇంతకాలం మీరు ఎస్సీ అని అదని ఇదని మీరు రిజర్వేషన్తో ఉద్యోగాలు పొందలేదా? ఇంతకాలం మీరు ఉచిత పథకాలు పొందలేదా? మీ పొలాలు మా గవర్నమెంట్కి రాసివ్వండి. మీ పొలాలు మీ ఇల్లు ఎవరికి రాసివ్వండి. నువ్వు ఎంతమందికి ఎదురు తిరుగుతావు? రాజ్యం అంతా అదే, ప్రపంచం అంతా అదే. నువ్వు ఎంతమందికి ఎదురు తిరుగుతావు? అంత్యక్రీస్తు కాలంలో స్ట్రైకులు, బంధులు, నిరసనలు ఏమి ఉండవు, పనిచేయవు. ఎవరైనా స్ట్రైక్ చేశారా? ఎవరైనా రాస్తా రోకోలు చేశారా? ఎలుగుబంటు పాదాలతో ఏం చేస్తాడు? తొక్కేస్తాడు. ప్రపంచమంతా ఒకటే రాజ్యమైనప్పుడు నీ మాట నా మాట ఎవడంటాడు? ప్రియ సంఘమా, ఏదో ప్రస్తుత కాలంలో వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మీరు అనిపిస్తున్నారు. రాబోయే కాలం ఏంటి చెప్పనా? మీకు ఇచ్చిన దానికి 10 అంతలు వెనక్కి లాగుతారు. రెడీగా ఉండండి. మీకు ఇచ్చిన దానికి 10 అంతలు వెనక్కి లాగుతారు. మీ భూములు, మీ యొక్క ఇల్లు సమస్తము గవర్నమెంట్ పరమైపోతే అంత్యక్రీస్తు తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. ఎలా పెట్టుకుంటాడో కూడా సాయంత్రం బాగా చెప్తా. ఆ చాటు గురించి బాగా చెప్తా. అంత్యక్రీస్తు మొత్తం ఎట్లా ప్రజల యొక్క ఆస్తులన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకుంటాడని చెప్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు చిన్న ఉదాహరణ చెప్తా. నీ పొలం అంత్యక్రీస్తు గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. నీ పొలం అంటే నీకు ఎన్ని ఎకరాలు ఉంది అనేది నీ పేరు మీదే ఉంటుంది. కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, పుస్తకాలను ఎవరి దగ్గర ఉంటాయి? గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. నీవు పొలంలో ఏ పంట వేస్తున్నావో వాడికి చెప్పాలి. ఆ పంట అంతా పండిన తర్వాత వాడికి ఇవ్వాలి. తిరిగి వాడు నీకు ఇచ్చేదే, దాంతో నువ్వు బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పథకాలన్నీ కూడా ప్రజల్ని తమ గుప్పిట్లో పెట్టుకోవటానికి ఈ పథకాలు. అందువల్ల ఉచిత పథకాలు ఇస్తే ఇవ్వనివ్వండి, పీకితే పీకనివ్వండి, వాటి గురించి ఆలోచించవద్దు. దేవుడు ఒకటే చెప్పాడు, నువ్వు బ్రతుకు దినములని కూడా ఏం కాలుస్తావు? చెమట కార్చి నీ ఆహారమును. చెమట కార్చేవాడే ఆహారం తినడానికి అర్హుడు. ఉచిత పథకాలు అనిపించే వాళ్ళందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే సోంబేర్లు అంటాం తప్పే. కానీ వాళ్ళు ఇస్తారు కాబట్టి మనం తీసుకుంటున్నాం. అది అట్ట పెట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం చెప్పండి? కొంత మట్టుకు మట్టి, కొంత మట్టుకు ఇనుము దేంతో కలుసుద్ది? కానీ మట్టితో కలవదు. అదిగో అటువంటి ప్రభుత్వాల్లో ఉన్నాం. అంటే అర్థం ఏంటి? ఈ పార్టీ విధానాలు ఆ పార్టీకి నచ్చట్లా, లేకుంటే ఆ పార్టీ విధానాలు ఈ పార్టీకి నచ్చట్లా. సంఘములో ఉన్నప్పుడు మనందరం ఒకలాగా ఉంటున్నాం. రాజకీయ పరంగా బయటకు వచ్చి మాట్లాడుకోవాలనుకున్నప్పుడు నీకు నాకు పడదు. కారణం ఏంటి? నా పార్టీ వేరు, నీ పార్టీ వేరు. నేను అభిమానించే వాళ్ళు వేరు, మీరు అభిమానించే వాళ్ళు వేరు. దేవుళ్ళకి వచ్చినప్పుడు మాత్రం ప్రైజ్ లాడ్, బయటికి వెళ్ళగానే అట్లాగా అని చూడండి. కొంతమంది గ్రూపులుగా మాట్లాడుకున్నప్పుడు విశ్వాసులకి విరోధం వస్తుంది. ఏ విషయాలు మాట్లాడుకుంటే? రాజకీయాలు మాట్లాడుకుంటే. కానీ మందిరంలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని మాట్లాడుకుంటే ప్రైజ్ లార్డ్, బాగున్నారా అక్క, బాగున్నారా చెల్లి, బాగున్నారా అని ఎంత ఆప్యాయంగా పలకరిస్తారు. కానీ మరి బయటికి వెళ్ళి రాజకీయ విషయాలు మాట్లాడుకున్నప్పుడు ఒకరితో ఒకరికి పోసగదు. దాన్ని ఏమంటారు? పోసగదు. అది ఆ రాజకీయం అంటే అది, దేవుడు అంటే ఇది. కాబట్టి ఇప్పుడు సంఘం అనేటువంటి మనము, లేకుంటే ప్రస్తుత లోకము ఏ కాలంలో ఉంది? పాదముల కాలములో ఉంది. ఈ పాదముల కాలం ఎంత మట్టుకు? 5 సంవత్సరాలు. ఆ తర్వాత ఉంటే ఉండొచ్చు, ఊడిపోవచ్చు. ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా వినండి. రాత్రి చెప్పాను,
ఆ శిరస్సు అనగా సింహం బబులోను సామ్రాజ్యం 68 సంవత్సరాలు పరిపాలించింది. కింద వెండి చేతులు భుజములు అనగా ఏంటిది? ఈ యొక్క ఎలుగుబంటు మాదియా పారసీక సామ్రాజ్యం ఎన్ని సంవత్సరాలు? 208 సంవత్సరాలు. అక్కడున్న అంకెలను బట్టి మీరు లెక్క చేయండి. 208 సంవత్సరాలు. తర్వాత గ్రీక్ సామ్రాజ్యం ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. రోమా సామ్రాజ్యం అంటే ఎన్ని సంవత్సరాలు? 394 సంవత్సరాలు. ఆ మోకాళ్ళ కింద ఏముంది? ఇంకా మోకాళ్ళ కింద 2 పాదాలు. 2 పాదాలు అంటే అది ఏ ప్రభుత్వం? ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క ఆయుష్కాలం ఎంత? 5 సంవత్సరాలు. తర్వాత ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు. మరి ఇంతటితో ఈ ప్రతిమ అయిపోయిందా? ఈ 5 రాజ్యాలతో ఈ ప్రతిమ అయిపోయిందంటే అవలా. ఇంకా 2 రాజ్యాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతి సహాయం లేని ఒక రాయి వచ్చి దీన్ని కొట్టిందంట. చేతి సహాయం లేని రాయి వచ్చి దీన్ని కొట్టిందంట. ఆ రాయి గురించి తర్వాత చూద్దాం, ఆగండి. ఇప్పుడు ఇంకో రాజ్యం ఇందులో చూడాలి. ఇంకొక రాజ్యం. ఆ రాజ్యం చెప్తుంటే మీ మనోనేత్రాలు తెరవబడి అరే నిజమే కదా అని మీకు కొంచెం ఆలోచన వస్తుంది. అదేంటో చెప్తా చూడండి. 2 పాదాలు. 2 పాదాలు. 2 పాదాలకు కలిపి ఎన్ని వ్రేళ్ళు చెప్పాలి? 2 పాదములకు కలిపి ఎన్ని వ్రేళ్ళు? 10 వ్రేళ్ళు. ఈ ఘోరము భయంకరమైనటువంటి ఈ మృగానికి ఎన్ని కొమ్ములు? ఘట సర్పానికి ఎన్ని కొమ్ములు? ఈ క్రూర మృగానికి ఎన్ని కొమ్ములు? అంటే వీళ్ళందరూ ఒకటే. అర్థమైంది మీ సబ్జెక్టు? ఈ ప్రతిమలో 2 పాదాలకు కలిపి ఎన్ని వ్రేళ్ళు? 10 వ్రేళ్ళు. ఘోరము భయంకరమైనటువంటి మృగానికి 10 కొమ్ములు. ఘట సర్పానికి, ఆ మృగానికి. అంటే దాని అర్థం క్రీస్తు పూర్వం నుండి, క్రీస్తు పుట్టుక ముందు, అంటే క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరాల నుండే ఈ 10 10 10 10 10 అనేటువంటి రాజ్యం నెమ్మదిగా తయారవుతూ వచ్చిందన్నమాట. అర్థం చేసుకోండి. క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరాలకు ముందే ఈ ప్రతిమలో 2 పాదాలకు కలిపి ఎన్ని వ్రేళ్ళు? 10 వ్రేళ్ళు. మరి ఇప్పుడు చదవద్దులే, జస్ట్ వినండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో ఘోరము భయంకరం అనేటువంటి మృగానికి ఎన్ని కొమ్ములు చూసారా? ఇక్కడ 10 వ్రేళ్ళు ఏ అధ్యాయం? ఆ ఘోరం భయంకరం 10 కొమ్ములు అదెన్నో అధ్యాయం? ఘట సర్పానికి 10 కొమ్ములు ఇదెన్నో అధ్యాయం? 12వ అధ్యాయం. ప్రకటన ఎంత? 12వ అధ్యాయం. మరి ఈ క్రూర మృగం ఎన్నో అధ్యాయం? అర్థమైంది మీకు లెక్క? చూసారా? ఏం మాత్రం వ్యత్యాసం లేదు. కానీ వ్యత్యాసం ఏంటో చెప్పనా? కాలము వేరు, గ్రంథాలు వేరు, వాటిని వ్రాసిన వ్యక్తులు వేరు, కానీ వీటి భావం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడే ఒక్కటిగా రాకిచ్చాడు. మీరు చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇదే. ఈ ప్రతిమలో 10 వ్రేళ్ళు. ఘోరము భయంకరమైన దానికి 10 కొమ్ములు. ఘట సర్పానికి 10 కొమ్ములు. ఆ మృగానికి. అంటే దీని అర్థం వీళ్ళు ఎప్పటి నుంచి వస్తున్నారు? వీళ్ళు క్రీస్తుకు పూర్వం 600 సంవత్సరాల నుంచే ఈ రాజ్యం స్టార్ట్ అయింది. క్రీస్తుకు పూర్వం. కానీ దీని యొక్క నిజ స్వరూపం అతి త్వరలో రాబోతుంది. అతి త్వరలో. ఈ కళ చూయించిన వాస్తవమా కాదా? ఇదంతా నెరవేరిందా లేదా? దానియేలు ఏం చెప్పాడు? రాజా, తమరి తర్వాత తమరి కంటే తక్కువ ప్రభుత్వం ఒకటి వచ్చును. అది మాదియా పార్షిక రాజ్యం వచ్చిందా లేదా? దాని తర్వాత అలెగ్జాండర్ వచ్చాడా లేదా? దాని తర్వాత నీరో వచ్చాడా లేదా? దాని తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు జరుగుతున్నాయి లేదా? మరి ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాల యొక్క చరిత్ర, వాటి యొక్క పరిపాలన అతి త్వరలో క్లోజ్ అవబోతుంది. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాల యొక్క పరిపాలన అంతా అంతమైపోయి వాటి ప్లేస్ లో వచ్చేది ఏంటంటే 10 కొమ్ముల రాజ్యం, 10 వ్రేళ్ల రాజ్యం. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాల అధికారం అయిపోయిన తర్వాత అతి త్వరలో ప్రపంచం అంతా కూడా ఒకే రాజ్యం రాబోతుంది. ఆ రాజ్యమే ఈఈసి అనగా యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా మనం ధ్యానించుకుంటూ
రాత్రి ఎక్కడికి వచ్చి ఆగాం చెప్పండి? 10 కొమ్ములు. 10 కొమ్ములు అంటే ఏమని చూసాం? అంటే ఈ ప్రతిమలోనేమో 10 వ్రేళ్ళు. మీరు కరెక్ట్గా ఆలోచించండి. ఈ ప్రతిమలోనేమో 10 వ్రేళ్ళు అంటే ఏంటి? ప్రజాస్వామ్య ప్రభుత్వం అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటి? 10 వ్రేళ్ళు. 10 వ్రేళ్ళు కూడా ఒక రాజ్యం. అదే కదా నేను చెప్పేది. ఇవన్నీ రాజ్యాలు అయినప్పుడు, ఇవన్నీ కూడా రాజ్యాలు అయినప్పుడు, తల ఒక రాజ్యం, మొండి ఒక రాజ్యం, బొడ్డు ఒక రాజ్యం, మోకాళ్ళు ఒక రాజ్యం, కాళ్ళు ఒక రాజ్యం అయినప్పుడు మరి 10 వ్రేళ్ళు కూడా ఏమై ఉండాలి? ఒక రాజ్యం. ఆ రాజ్యమే ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నటువంటి ఈ మృగం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలోనేమో విడివిడిగా వచ్చినాయి. విడివిడిగా వచ్చి కొంతకాలం పరిపాలించి కొంతకాలం ఓడిపోయి మరలా సముద్రంలోకి వెళ్ళిపోయినాయి. అంటే కాలగర్భంలో కలిసిపోయినాయి. రాత్రి నేను ఒక మాట చెప్పా, ఓడిపోయినటువంటి పార్టీలు మళ్ళీ ఓడిపోయినట్టుగా ఉండవు. కొంతకాలానికి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కలిపి అధికారంలోకి రాబోతున్నాయి. అదే నేను చెప్పేది ఈ మృగం. అందుకే చెప్పా, ఈ ఒకే మృగములో ఎన్ని మృగాల కలయిక ఉంది? అది ఇప్పుడు చెప్పండి, ఇది మృగమా ఒక రాజ్యమా? అది నిన్నటిదాకా కొంతమంది అనుకున్నారు, ఇదేంద్ర నాయన విజయవాడ కనకదుర్గం లాగా ఉంది, ఇదేంద్ర నాయన విజయవాడ కనకదుర్గం లాగా అనుకున్నారు. తెలియకపోతే అట్టాగా అనుకుంటారు. తెలిస్తే గ్రహింపు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం చూస్తే 10 కొమ్ములు రాత్రి చెప్పినట్టుగా 10 రాజ్యాలు. సి. మరి ఇప్పుడు ఈ మృగానికి ఎన్ని తలకాయలు చెప్పాలి? ఆ 7 తలకాయలు ఏంటి? ఇప్పుడు చూద్దాం. చెప్పాను అరగంట తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తానని చెప్పాను? తలకాయ దగ్గరికి వస్తానని చెప్పాను కదా. ఇప్పుడు వచ్చే తలకాయల దగ్గరికి ఆ తలకాయలు ఏంటో చూద్దాం. 17వ అధ్యాయము ప్రకటన గ్రంథం 12వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము. నీవు చూచిన ఆ 10 కొమ్ములు క్షమించండి 9వ వచనం. ఇందులో జ్ఞానం గల మనసు కనబడును. ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. ఆ 7 తలకాయలు ఈ స్త్రీ కూర్చున్న 7 కొండలు. మరియు 7 రాజులు కలరు. చాలు. ఇక్కడ చూడండి, ఈ బొమ్మ చూడండి. ఆ 9వ వచనం ఏమంటున్నాడు? మరియు నీవు చూచిన ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 చెప్పాలి ఏంటంట? 7 కొండలు. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ స్త్రీ మృగం మీద కూర్చుందా 7 కొండల మీద కూర్చుందా? ఇది మ్యాటర్. నిన్నేం చెప్పాను? నిన్న కొంచెం కామెడీగా ఏమని, నువ్వురా నా మీద కూర్చో, నిన్ను ఎక్కడ డ్రాప్ చేయాలో చేస్తా అన్నట్టు కొంచెం కామెడీగా మాట్లాడా. అది కామెడీలే, అది పక్కన పెట్టండి. అసలు వాస్తవం ఏంటి? నీవు చూచిన ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. అంటే ఈ 7 తలకాయలు ఏంటంట? 7 కొండలు. నేను ఒక అబ్బాయి పేరు అడిగి, నీ పేరు ఏంటంటే 7 కొండలు అంటాడు. నీ పేరు ఏంటంటే 7 కొండలు. ఘంటసాల ఒక పాట పాడతారు, ఘంటసాల. మీరు కొంతమంది వినే ఉంటారు. ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. పాట నా దేశంలో నాకు తెలియదు. నేను పుట్టక ముందు వచ్చిందో పుట్టిన తర్వాత వచ్చిందో తెలియదు, కానీ అక్కడక్కడ ఆ పాట వినపడతా ఉంటుంది. ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా అని. నేనేమంటున్నానంటే అసలు ఉంటేగా కానరావటానికి అది మ్యాటర్ ఏంటి? అసలు ఉంటే కనపడటానికి. ఎన్ని మెట్లు ఎక్కినా కానరావేమయ్యా అంటే అసలు ఉంటే కనపడటానికి. మరి ఇప్పుడు ఒక ప్రశ్న చెప్తాను, చెప్పండి. మన దేవుడు ఎక్కడ ఉన్నాడు? మన దేవుడు ఎక్కడ ఉన్నాడు? సరే, ఆయన అంటే కనపడతలేదని చెప్పేదో అనుకున్నాం. మరి మన దేవుడు ఎక్కడ ఉన్నాడు? మరి మన దేవుడు కూడా కనపడతలేదుగా, ఎక్కడున్నాడు? 115వ కీర్తన 1-2 వచనాలు చదువుతారా? మన దేవుడు అక్కడ ఉన్నాడు. 115వ కీర్తన 1-2 వచనాలు. 115వ కీర్తన 1-2 వచనాలు. మాకు కాదు యెహోవా, మా దేవుడు ఆకాశమందున్నాడు. చదువు నా ఎందుకు ఆపేసావా? ఏమైంది? మైకిల్ ఎందుకు చదవట్లేదు అర్థం కావట్లేదు నాకు.
మైకిల్ ఎందుకు చదవట్లేదు? మా దేవుడు ఆకాశం అందున్నాడు, మా దేవుడు ఆకాశం అందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయించున్నాడు. తనకిష్టం వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయించున్నాడు. చూసారా, ఎక్కడున్నా మన దేవుడు? మరి ఇప్పుడు మన దేవుని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మరి ఆకాశానికి వెళ్ళాలంటే ఈ శరీరంకి వెళ్ళగలమా? అంటే అర్థం ఏంటి? పౌలు ఏం చెప్తున్నాడు? రక్త మాంసములు దేవుని యొక్క రాజ్యాన్ని, అదిగో దేవుణ్ణి కలుసుకోవాలంటే ఈ బాడీ వదిలేయాలి, అప్పుడే దేవుణ్ణి కలుసుకోగలం. దేవుడి దగ్గరికి వెళ్ళడం అంత తేలిక. ఎవరు సమీపించరాని తేజస్సులో అమరత్వము కలిగిన వాడే ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే సాధ్యం కాదు, ఆయన చూడాలంటే సాధ్యం కాదు, కానీ ఆయన వెలుతురు మాత్రం అనుభవించగలం. సూర్యుని చూడగలమా? చూడలేము, కానీ ఏమనుభవించగలం? సూర్యుడు యొక్క వెలుతురు అనుభవించగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క 7 తలకాయలు ఏంటంట? ఆ స్త్రీ కూర్చున్న 7 చెప్పాలి, 7 కొండలు. ఏంటి ఈ కొండలు? ఎక్కడున్నాయి ఈ కొండలు? ఇవి తిరుపతిలో ఉన్న 7 కొండలు కాదు. ఈ కొండలు వేరు. ఈ కొండలు ఎక్కడ ఉన్నాయి? ఆ 7 కొండలు ఉన్నాయి. వాటి పేర్లు కూడా చెప్తారు కదండి. రాత్రి 10 కొమ్ముల పేర్లు చెప్పాను కదా. ఏంటవి? ఫ్రాన్స్, ఇటలీ, లక్సెంబర్గ్, వెస్ట్ జర్మనీ, హాలండ్, బెల్జియం, బ్రిటన్, ఐర్లాండ్, డెన్మార్క్, గ్రీక్. మొత్తం 10 రాజ్యాలు. ఇప్పుడు 7 తలకాయలు, 7 కొండలు. ఆ 7 కొండలు ఏంటో చూద్దాం. ఈ 7 కొండలు ఏంటో తెలుసా మీకు? వినండి. ప్రపంచంలో అత్యంత వైభవంగా, అత్యంత సుందరముగా కట్టి తీర్చబడి సమస్త అలంకారములతోనూ లేకుంటే ధన సముదాయంతోనూ అత్యంత వైభవముగా నిర్మించబడి ప్రపంచానికే తలమానికంగా ఉన్నటువంటి ఏకైక నగరం రోమ్, వాటికన్ సిటీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాటికన్ సిటీలో కేవలం జనాభా 750. వాటికన్ సిటీలో జనాభా మొత్తం ఎంత? 750. 800 లోపే, 800 లోపు. కానీ అదొక రాజ్యం అంట. ఎంత విచిత్రం చూడండి. 750 మంది ఉన్న ప్రదేశం ఒక రాజ్యం అంట, వాటికన్ సిటీ. ప్రపంచంలో అంతకంటే చిన్న రాజ్యం ఇంకేదో చదివాను నేను, అది నాకు గుర్తు రావట్లేదు, అదేదో చదివాను. దానికంటే ఇక చిన్న రాజ్యం వాటికన్ సిటీ. ఈ వాటికన్ సిటీలో 750 మంది 800 లోపు ఉన్నారు. మీరు నెట్లో చూసుకోవచ్చు కావాలంటే. 840 లేకుంటే 800 లోపు ఉంటారు. అదొక రాజ్యం అంట, వాటికన్ సిటీ. అదొక రాజ్యం. ఇప్పుడు ఆ రాజ్యానికి అధినేత ఎవరు చెప్పండి? పోప్. చాలా జాగ్రత్తగా మీరు చూడాలి. వాటికన్ సిటీ అనేటువంటి రాజ్యానికి అధిపతి ఎవరంటే పోప్. ఇంతవరకు ఈ బొమ్మను ముట్టుకోవాలి, ఇప్పుడు వచ్చిన ఈ బొమ్మల దగ్గరికి. ఇదిగో పోప్. ఈ పోప్ ఎవరు? ఇంతకు ముందున్న పోప్ చచ్చిపోయాడే, పోప్ ఫ్రాన్సిస్. ఆ స్థానంలో ఎవరున్నా సరే వాళ్ళు ఏమంటారు? పోప్. ఆ విషయం అంట పెట్టండి. ఈ 7 కొండలు ఏంటంటే రోమ్లో ఉన్నటువంటి 7 కొండల మీద కట్టబడి, 7 కొండల మీద కట్టబడి అత్యంత వైభవంగా తొలతూగుతున్నటువంటి ఏకైక నగరం వాటికన్ సిటీ. వాటికన్ సిటీ మొత్తం 800 లోపే ఉంటారు జనాభా. అదొక రాజ్యం. ప్రపంచాలన్నింటిలో చిన్న రాజ్యం. ఆ రాజ్యానికి రాజు ఎవరు? పోప్. మత నాయకుడైనా అతడే, రాజైనా సరే అతడే. ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మరి నేను చెప్పేది నిజమేనా అని మీరు అనొచ్చు. నేను చెప్పేది వాక్యంలో ఉన్నది నిజమేనా అని మీరు అనొచ్చు. దానికి కూడా రుజువు చెప్తున్నా, వినండి. ప్రార్థన అయిన తర్వాత మీ యొక్క మొబైల్ ఆన్ చేసి నెట్ ఓపెన్ చేయండి. నెట్ ఓపెన్ చేసి ఒక మాట అనండి. ఏమంటారు చెప్పరా? ది 7 hills ఆఫ్ రోమ్ అని మాట్లాడండి. అంతే. ది 7 hills ఆఫ్ రోమ్ అని మాట్లాడండి. ఎప్పుడైతే మీరు ఆ మాట మాట్లాడతారో వెంటనే ఈ 7 కొండలు వాటి పేర్లతో సహా మీ మొబైల్లో వచ్చేస్తాయి. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రిందట యోహాను చెప్పినటువంటి సత్యం ఎంత నిజం, ఎంత సత్యం. ఆల్రెడీ 10 కొమ్ములు వచ్చేసినా లేదు చెప్పండి? అంటే ఆ 10 కొమ్ముల రాజ్యం ఏర్పడిందా లేదా? అంటే పాస్పోర్ట్ ఇస్తున్నారంటే ఏంటన్నట్టు? అదొక
రాజ్యం. అది మీరు గుర్తుపెట్టుకోవాలా? వెరీ గుడ్, చాలా కరెక్ట్ గుర్తుపెట్టుకున్నారు. పాస్పోర్ట్, ఒక పేరుతో పాస్పోర్ట్ ఇస్తున్నారంటే ఆ పేరుతో ఏమున్నట్టు? రాజ్యం ఉన్నట్టు. అంటే ఆల్రెడీ 10 కొమ్ముల రాజ్యం వచ్చేసింది. ఈ 10 కొమ్ములు ఎప్పటి నుంచి ఏర్పడ్డారో తెలుసా? 1957వ సంవత్సరం నుంచి 1992వ సంవత్సరం వరకు ఈ 10 రాజ్యాలు ఏర్పడింది. గుర్తుపెట్టుకోవాలి హిస్టరీ. 1957వ సంవత్సరం నవంబర్ 10వ తారీఖు నుండి 1992వ సంవత్సరం నవంబర్ 10వ తారీఖు వరకు ఈ 10 కొమ్ముల రాజ్యం ఏర్పడిపోయింది. అందులో మొదట్లో 3 రాజ్యాలు ఉన్నాయి, ఆ తర్వాత ఇంకొక 3 రాజ్యాలు కలిసినాయి, ఆ తర్వాత ఇంకొక 3 రాజ్యాలు కలిసినాయి. 1992లో గ్రీకు కూడా ఆ 10 రాజ్యాలతో పాటు కలిసిపోయింది. ఇది హిస్టరీ, సోషల్ చరిత్ర. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఇంకో విషయం గమనించారా? వాళ్ళు ఏకమైనప్పుడల్లా డేట్, ఏ డేటు? నవంబర్ 10వ తారీఖు. నవంబర్ 10వ తారీఖు. గమనించారు మీరు? 10వ తారీఖు 10వ తారీఖు అంటే అర్థం ఏంటి? ఆ రాజ్యాలు ఎన్ని? అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 7 కొండల సంగతి చూద్దాం. ఆ 7 కొండలు ఏంటంటే అత్యంత వైభవముగా ప్రపంచంలోనే కట్టి తూగుతున్నటువంటి ఏకైక నగరం వాటికన్ సిటీ లేదా రోమ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 7 కొండల పేర్లు చెప్తున్నా, రాసుకోగలిగిన వారు రాసుకోవచ్చు. ఆల్రెడీ తర్వాత కూడా మీరు నెట్లో చూసుకోవచ్చు, నెట్లో కూడా వస్తుంది. 7 కొండల పేర్లు. 1, ఇవి తెలుగు భాష కాదు, ఇంగ్లీష్ భాష కాదు, హెబ్రీ భాష కాదు, రోమన్ లాంగ్వేజ్. ఏం చెప్పండి అది? రోమన్ లాంగ్వేజ్. నెంబర్ 1 కయోలిన్. చెప్పానుగా, మీరు రాసుకోవటానికి ఇబ్బంది పడతారని చెప్పాగా. మరి కయోలిన్, కయోలిన్, లా గుడిస్తే లి, కయోలిన్. ఇంకంత డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది, నేనేం చేయాలి? చెప్పాను కదా, తెలుగు భాష కాదు, హెబ్రీ భాష కాదు, గ్రీకు భాష కాదు, ఇంగ్లీష్ భాష కాదు, హిందీ కాదు, రోమన్ లాంగ్వేజ్. నంబర్ 1 కయోలిన్. 2వది క్విరినల్. 3వది విమినల్. విమినల్. ఇది ఎట్లా ఉందంటే, ఒక ఇంట్లో 2 అమ్మాయిలు పుడితే కమల విమల అని పేరు పెట్టినట్టుంది. కమల విమల. చూడండి, ఇవన్నీ ఏంటి? ట్విన్ సిటీస్. ఏం చెప్పండి? ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ ఏమంటారు? అట్లాగే అవి కూడా క్విరినల్, విమినల్. ఆ తర్వాత ఏంటి చెప్పనా? అవింటన్, పాలంటన్. అవింటన్, పాలంటన్. అవింటన్, పాలంటన్. అవింటన్, పాలంటన్. ఎన్ని వచ్చినాయి? 5. ఇంకా 6వది ఎస్క్యూలిన్. ఎన్ని వచ్చినాయి? 6. 7వది కాపాటోలిన్. నాకు తెలిసి స్కూల్లో కూడా మాస్టర్ గారు ఇంత సులువుగా చెప్పడం. స్కూల్లో మాస్టర్ మీరు చేశారు కదా, అదిగో స్కూల్లో కూడా స్టూడెంట్కి ఇంత నిదానంగా చెప్పడం. టైం అయిపోయి 45 నిమిషాలు అయిపోతే పీరియడ్ అయిపోద్ది. మీరు రాసుకుంటే సత్య సౌండ్ వెళ్ళిపోతారు. మరి ఇది స్కూల్ కాదు, దేవుని యొక్క సన్నిధి. నేను ఓపికగా చెప్పాలి, మీరు ఓపికగా వినాలి. చెప్పండి గట్టిగా. పాలిటిన్, క్యాపిటోలిన్, కయోలిన్, ఒకటే చెప్పాలి నాకు. చెప్పండి. పాలిటిన్ హిల్. పాలంటన్ దాని పేరు. క్యాపిటోలిన్ హిల్. కాపాటోలిన్ హిల్ అంటే కొండ. క్విరినల్ హిల్. విమినల్ హిల్. ఎస్క్యూలిన్ హిల్. సీలియన్ హిల్. కయోలిన్ దాని యొక్క ప్రొనౌన్సియేషన్ కయోలిన్. నంబర్ 1 కయోలిన్, క్విరినల్, విమినల్, అవింటన్, పాలంటన్, ఎస్క్యూలిన్, కాపాచోలిన్ లేదా క్యాపాచోలిన్ అట్లా వస్తుంది. దాని ఆ రోమన్ లాంగ్వేజ్ ప్రొనౌన్సియేషన్ వేరన్నమాట, వేరే ఉంటుంది. రోమన్ లాంగ్వేజ్ అండ్ ప్రొనౌన్సియేషన్. నేను ఆ పదాన్ని కొంచెం
మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాను, కానీ అసలు ఒరిజినల్గా పలకాలంటే ఆ బ్రదర్ చెప్పినట్టే ఉంటాయి ఆ పదాలు. నాలుగు కూడా తిరగవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదిగో ఆ 7 తలకాయలే ఆ 7 కొండలు. ఆ 7 తలకాయలే ఆ 7 కొండలు. నీవు చూచిన ఆ స్త్రీ లేదా ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ యొక్క 7 కొండల మీద కూర్చుంది ఎవరు చెప్పాలి? స్త్రీ. ఈ స్త్రీ ఎవరు? ఇక్కడ మహాబబులోని వేశ్య అని రాయబడింది, కానీ కొంచెం వాక్యం యొక్క లోపలికి వెళ్దాం. ఈ యొక్క స్త్రీ ఎవరు? ఈ స్త్రీని ఒకసారి మీరు గమనించండి. సింధూర వర్ణము కలిగినటువంటి నైటి, ఈ చేతుల మీద విస్తారమైనటువంటి ముత్యాలతో కూడినటువంటి నగలు ఏలాడుతుంది. ఆ జుట్టు ఎట్టుందంటే బేబీ హెయిర్ కటింగ్ స్టైల్. ఈ తర్వాత నుదుట రూపాయలంత బొట్టు, కంటికి కాటుక, పెదాలకు రంగు, చేతులకు గడియాలు, చేతిలో ఒక సువర్ణ పాత్ర, గోల్డెన్ వెజల్, ఒక సువర్ణ పాత్ర పట్టుకొని ఇదిగో కూర్చుంది ఈ యొక్క స్త్రీ. ఎక్కడ కూర్చోమంటే 7 కొండల మీద. ఇక్కడ మీరు ఆగండి, చాలా జాగ్రత్తగా స్టెప్ అయ్యాలి. నేను చెప్పడం తప్పైనా మీరు వినటం తప్పైనా సరే మీ యొక్క ఆలోచన ఎక్కడికో మారిపోతుంది. కరెక్ట్గా వినండి. నీవు చూచిన ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7. ఇప్పుడు మృగం మీద కూర్చుందా? 7 కొండల మీద కూర్చుందా? అది ఆ స్త్రీ. బైబిల్లో స్త్రీ దేనికి పోల్చబడింది? సాధారణంగా చెప్పండి, మామూలుగా స్త్రీ దేనికి పోల్చబడింది? సంఘానికి. అవునా? అంటే పాత నిబంధన కాలంలో ఇజ్రాయేల్ జాతికి పోల్చబడిన మాట వాస్తవమే, కానీ కొత్త నిబంధన కాలంలో పరిశుద్ధుడైన పౌలు సంఘాన్ని దేంతో పోల్చి మాట్లాడుతున్నాడు? స్త్రీతో. మరి ఇప్పుడు సంఘము, నూతన నిబంధన సంఘము పవిత్రురాలైనటువంటి కన్యకగా లేదా ఒక స్త్రీగా పోల్చబడిన సత్యం మనకు తెలుసు కదా. మరి ఈమె కూడా ఎవరు? ఒక స్త్రీయే కదా. అంటే ఈమె కూడా ఎవరై ఉండాలి? ఒక ఏమై ఉండాలి చెప్పండి? సంఘం. మనం ఏ విధముగా ఒక్కడే పురుషుడైనటువంటి క్రీస్తుకు సంఘముగాను ఒక పెండ్లి కుమార్తెగాను మనం ఏ విధంగా పిలువబడుతున్నామో, మరి స్త్రీ అన్నప్పుడు మరి ఏం కూడా ఏమై ఉండాలి? ఒక సంఘం. ఆ విషయం అట్లా ఉంచండి. స్త్రీ అనగా ఇంకొక అర్థం ఉంది, అది చెప్తా చూడండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, సముద్రం ఇకను లేదు. ఆ యొక్క పరిశుద్ధ పట్టణమైనటువంటి యెరూషలేము తన భర్త కొరకు అలంకరింపబడినటువంటి పెండ్లి కుమార్తె వలె పరలోకమందున్నటువంటి దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని అంటున్నాడు. మరి ఇప్పుడు ఆ పరిశుద్ధ పట్టణాన్ని, ఆ పరిశుద్ధ నగరాన్ని దేంతో పోల్చాడు? అక్కడ తన భర్త కొరకు అలంకరింపబడుతున్న పెండ్లి కుమార్తెతో. పెండ్లి కుమార్తె అన్నా ఒక ఆడమనిషే, కన్యకన్నా ఆడమనిషే. కాకపోతే కొంచెం వ్యత్యాసం ఉంది. కన్యక అంటే పవిత్రురాలు, పురుషుడితో సంబంధం ఎరుగని స్త్రీ. పెండ్లి కుమార్తె అంటే కూడా కన్యకే. పెండ్లి అయిన తర్వాత ఆ పురుషుడితో సంబంధం తెలిసిన వ్యక్తిని ఏమంటారు? భార్య. ఏమంటారు? భార్య వేరు, స్త్రీ వేరు, కన్యక వేరు. మీరు గమనించాలి, వ్యత్యాసం ఉంది. అందరూ ఒకటి కాదు. అట్లాగే ఈ యొక్క మృగం మీద ఒక స్త్రీ కూర్చుంది. ఈ యొక్క స్త్రీ ఆ నూతనమైనటువంటి పరిశుద్ధ పట్టణమైనటువంటి యెరూషలేము తన భర్త కొరకు అలంకరింపబడిన ఒక పెండ్లి కుమార్తె వలె ఏ విధముగా పోల్చబడిందో, అలంకరించుకొని కూర్చున్న ఈమె కూడా ఎవరంట? ఒక పట్టణం. ఎవరు చెప్పండి? ఒక నూతన యెరూషలేము పట్టణాన్ని దేంతో పోల్చాడు? ఒక పెండ్లి కుమార్తె స్త్రీతో పోల్చాడు. అంటే ఆ పట్టణం ఒక పెండ్లి కుమార్తెని పోల్చాడు. మరి ఏం కూడా బాగా అలంకరించుకుంది. మరి ఏం కూడా ఎవరై ఉండాలి? ఒక పట్టణం. అది ఏ పట్టణం? 17వ అధ్యాయం 18వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. మరియు నీవు చూచిన ఆ స్త్రీ, మరియు నీవు చూచినటువంటి ఆ స్త్రీ భూరాజులు నేలు ఆ మహాపట్టణమే. భూరాజులను ఏలుబడి చేయు ఆ మహాపట్టణమే. ఇప్పుడు చెప్పండి, ఈ స్త్రీ ఎవరు? ఒక పట్టణం. ఈ యొక్క పట్టణం ఎవరు ఏర్పాటు చేస్తుందంట? భూరాజులను. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రపంచ బ్యాంక్ ఎవరి కంట్రోల్లో ఉంది? స్టూడెంట్స్ ఎనీబడి చెప్పండి. ప్రపంచ బ్యాంక్ ఎవరి కంట్రోల్లో ఉంది? కొంత మట్టుకు
కొంత మట్టుకు ఐక్యరాజ్య సమితి అని చెప్పొచ్చు. కానీ ప్రపంచ బ్యాంకు ఎవరి కంట్రోల్లో ఉందో చెప్పనా? వాటికన్ సిటీ. అది తెలియదు అనుకుంటా. ప్రపంచ బ్యాంకు వాటికన్ సిటీ కంట్రోల్లో ఉంది. వాటికన్ సిటీకి మరి హెడ్ ఎవరు చెప్పాలి? హెడ్. మరి ఆ యొక్క పోపు ఏ సంఘానికి అధ్యక్షుడు? పోప్ అనగానే ఏ సంఘం గుర్తు రావాలి? అది మరి చెప్పరండి, గట్టిగా నోరు తెరిచి చెప్పరండి. పోప్ అనగానే ఏ సంఘం? రోమన్ క్యాథలిక్ సంఘం. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న సంఘము వేరు, అదిగో అలంకరించుకొని ఈ మృగం మీద కూర్చుందే, ఆ 7 కొండల మీద కూర్చుందే ఆ స్త్రీ వేరు. ఆ స్త్రీ అంటే ఆమె ఒక సంఘం, ఆమె ఒక మత వ్యవస్థ. ఏమిటి ఆ మత వ్యవస్థ? ఆ యొక్క సంఘానికి లేదా ఆ యొక్క పట్టణానికి హెడ్ ఎవరంటే పోప్. పోప్ అనగానే గుర్తొచ్చేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరించినటువంటి ఒకే ఒక సంఘం, రోమన్ క్యాథలిక్ వ్యవస్థ. గుర్తుపెట్టుకోండి, రోమన్ క్యాథలిక్ వ్యవస్థ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ స్త్రీ ఒక పట్టణం. ఈమె భూరాజులను ఏం చేసింది? ఏలుతుంది, ఏలుబడి చేస్తుంది భూరాజులను. ఇప్పుడు గుర్రాన్ని తోలేవాడు ఎక్కడ కూర్చోవాలి? గుర్రం మీద. గాడిని తోలేవాడు గాడిద మీద. ఒంటిని తోలేవాడు ఒంటి మీద. ఏనుగులు ఆడించేవాడు ఏనుగు మీద. అట్లాగే మరి ఇప్పుడు ఈ మృగమంతా, ఈ 10 కొమ్ములన్నీ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? ఇప్పుడు ఈ స్త్రీ కంట్రోల్లో ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రపంచ బ్యాంకు చేతిలో ఉంది. ఆ ప్రపంచ బ్యాంకు వాటికన్ సిటీ కంట్రోల్లో ఉంది. అంటే మన భారతదేశానికి ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వాలి అంటే పోప్ అనుమతి కావాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మన దేశానికి ప్రపంచ బ్యాంకు అప్పు ఇవ్వాలంటే ఎవరు అనుమతి కావాలి? పోప్. ఒక దేశానికి అప్పు ఇవ్వద్దు అంటే వాళ్ళు ఇవ్వరు, ఇమ్మంటే ఇస్తారు. కారణం ఏంటంటే ప్రపంచ బ్యాంకు ఎవరి ఆధీనములో ఉండి నడిపించబడుతుందో, ఎవరి సమక్షంలో నడిపించబడుతుందో వారందరికీ ప్రధాన లీడర్ ఎవరు? పోప్. గుర్తుపెట్టుకోండి మీరు, వారందరికీ ప్రధాన లీడర్ పోప్. అదే టైంలో పోప్ ఒక రాజుగా ఉన్నాడు, ప్లస్ ఒక మతానికి ఎట్లా ఉన్నాడు? నాయకుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ స్త్రీ అంటే అర్థం ఏంటంటే కొత్త నిబంధన సంఘం ఏ విధముగా స్త్రీతో పోల్చబడిందో, ఆ పరలోకము నుండి వస్తున్నటువంటి పరిశుద్ధ పట్టణము పెళ్లి కుమార్తె వల్ల ఎలా పోల్చబడిందో, ఈ స్త్రీ కూడా ఒక పట్టణం అంటే ఒక సంఘం అన్నమాట. అదే రోమన్ కథోలిక్ సంఘం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రోమన్ క్యాథలిక్ సంఘమే అని మీరు ఎట్లా చెప్తున్నారు అని మీరు నన్ను అడగవచ్చు. దానికి కూడా ఎవిడెన్స్ చెప్తాను, ఆగండి. ఇప్పుడు అర్థం ఏంటి? ఈ 10 మంది భూరాజులు ఈమెతో ఏం చేశారంట? అక్కడ ఒక మాట ఉంది. ఈ 10 మంది భూరాజులు ఆ స్త్రీతో ఏం చేశారు? వ్యభిచరించిరి. అది ఎన్నో వచ్చింది? రెండో వచ్చింది. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. భూరాజులు ఆమెతో వ్యభిచారం చేశారు. భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులేరి. భూనివాసులు ఆమె వ్యభిచారపు మధ్యములో మత్తులైపోయారా? అప్పుడు అతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యంలో కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని 7 తలలను 10 కొమ్ములు గల ఎర్రని మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని. ఆ యొక్క స్త్రీయే భూరాజులతో ఏం చేసిందేమా? ఏం వ్యభిచరించలా? భూరాజులే ఏం చేశారు చెప్పండి? ఆమెతో. ఈమె వీళ్ళతో వ్యభిచరించిందా? వీళ్ళే ఈమెతో వ్యభిచరించారా? రాజులే ఆమెతో వ్యభిచరించారు. అంటే దాని అర్థం ఏంటి? 10 మందికి సమాధానం చెప్పగలిగిన కెపాసిటీ ఉంది ఆమె దగ్గర. అమ్మో, 10 మంది మగాళ్ళకి సమాధానం చెప్పగలిగినటువంటి కెపాసిటీ ఉందంటే ఆమె ఎంత మ్యాటర్ ఉందో చూసుకోండి. ఆమె దగ్గర ఎంత బలం ఉందో చూసుకోండి. ఏంటా బలం? భూరాజులు ఆమెతో వ్యభిచరించి ప్రజలు ఆ వ్యభిచారపు మత్తులు ఏమయ్యారంట? ధనవంతులయ్యారంట. ధనవంతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దీని అర్థం ఏంటి చూడండి. ఈ మృగమేమో ఒక రాజకీయ నాయకుడు, ఈ స్త్రీ ఏమో ఒక మత నాయకుడు. రాజకీయ వ్యవస్థ మత వ్యవస్థతో కలవటమే ఏంటి? వ్యభిచారం. రాజకీయ వ్యవస్థ మత వ్యవస్థతో కలవటమే వ్యభిచారం.
కొంతమంది పాస్టర్లు నేను చూశాను, కొంతమంది పాస్టర్లు మరి అంటే వాళ్ళ సంఘాన్ని పెంచుకోవటానికి అడ్వర్టైజ్మెంట్ ఎక్కువగా చేసుకోవటానికి మనకు తెలియదు, వాళ్ళు చేస్తారు. రక్షణ లేని ఎమ్మెల్యేను స్టేజ్ మీద తీసుకొస్తారు బలిపీఠ మీద. రక్షణ లేని రాజకీయ నాయకులు తీసుకొచ్చి బలిపీఠ మీద తీసుకొచ్చి వాళ్ళకి శాలువలు కప్పి దండం వేసి వాళ్ళకి దండం పెడతారు. వీళ్ళు ఆ వ్యక్తి మనం తిరిగి వెళ్ళడానికి దండం పెట్టడం, వీళ్ళు దండం పెడతారు ఆ వ్యక్తికి. ఆయన పూర్తిగా బాగా గడ్డం పెంచుకొని మంచిగా రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేనో ఎంపీనో ఉంటాడు. ఆయన పిలుచుకొచ్చి స్టేజ్ మీద ఎక్కిస్తారు. ఏది గుడ్ ఫ్రైడేకో, క్రిస్మస్కో, ఈస్టర్కో, ఎక్కువగా క్రిస్మస్కి, వీటికి కాదులే క్రిస్మస్కి రాజకీయ నాయకులు పిలిచి బలిపెట్ట ఎక్కిస్తారు. దయచేసి నా మాట వినండి, సేవకులేనండి ఈ విషయం. ఏ రాజకీయ నాయకుడిని మందిరంలో పిలవకూడదు. ఏ రాజకీయ నాయకుని ఎక్కడ పిలవకూడదు, మందిరంలో పిలవకూడదు. ఒకవేళ వాళ్ళు ఇచ్చే డబ్బు తీసుకుంటే మాత్రం నువ్వు వాళ్ళకి దాసుడు అయిపోయినట్టే. వాళ్ళు ఇచ్చే డబ్బుతో నువ్వు మందిరం కడితే, వాళ్ళు ఇచ్చే డబ్బుతో నువ్వు ఇక్కడ సౌకర్యాలు సమకూరిస్తే, వాళ్ళు ఇచ్చే డబ్బుతో నీ సేవ డెవలప్ అయితే వాడు ఏమంటాడు తెలుసా? అప్పుడు తెలీదా మా దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు తెలవదా? మా దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు చర్చ కట్టినప్పుడు నీకు తెలవదా? మా దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు నీకు తెలవదా అని ఒక్క మాటతో మొత్తం కొట్టేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవ విశ్వాసంతో జరగాలి. ఎలా జరగాలి? విశ్వాసంతో జరగాలి. రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు తీసుకోవద్దు, వాళ్ళు ఇస్తాను సార్ తీసుకోవద్దు. నా మాట వినండి. తీసుకుంటే మాత్రం ఇండైరెక్ట్ గా మీరు వాళ్ళ చేతుల్లో ఉన్నట్టే. ఎప్పుడు పడితే వాళ్ళు అప్పుడు మందిరానికి వస్తారు, ఏది పడితే అది మాట్లాడతారు, ఓట్లు ఏమని అడుగుతారు, ఓటేస్తారు. ప్రజలు విశ్వాసులు అనేవాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఓటేస్తారు. కానీ వాళ్ళు వచ్చి అడుగడుగున మనల్ని పీడిస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి ఈ యొక్క మందిరం నాది, నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి ఈ యొక్క స్థలం నాది అనే ఆలోచన అతనికి ఉంటుంది ఇండైరెక్ట్ గా. కాబట్టి రాజకీయ నాయకులతో మత వ్యవస్థ లేదా సంఘస్థులు ఏం చేయకూడదు, ఏం చేయకూడదు చెప్పండి. ఆ విధంగా కలవటాన్ని ఏమంటారు? వేశ్య, వ్యభిచారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 10 మంది భూరాజులు ఆమెతో వ్యభిచరించారు. ఈ 10 మంది భూరాజులు ఆమెతో వ్యభిచరించారు. వ్యభిచరించారు అంటే అర్థం తెలుసా మీకు? వ్యభిచరించుట అంటే అర్థం తెలుసా? వ్యభిచారం అంటే అర్థం తెలుసా? సాధారణంగా ఏమనుకుంటారంటే వ్యభిచారం అంటే అక్రమ సంబంధం అనుకుంటారు. అది కాదు నేను చెప్పేది. వ్యభిచారం అంటే అసలు సిసలైన అర్థం చెప్తున్నా వినండి. వ్యభిచారం అంటే భార్య దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయా? వ్యభిచారం చేసే ఆడ మనిషి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయా? అవును కదా. భార్య దగ్గర అసలు డబ్బులు ఉండవు. ఒకవేళ భార్య దగ్గర డబ్బులు ఉన్నా భర్త ఏదైనా చేతికత్తులకు ఇస్తేనో, లేకుంటే ఎదిగిన పిల్లలు ఏదైనా ఉద్యోగం చేస్తుంటే అమ్మ ఈ డబ్బులు ఉంచుకో, మమ్మీ ఈ డబ్బులు ఉంచుకో అని ఉద్యోగం చేసే అబ్బాయో లేకుంటే ఉద్యోగం చేసే అమ్మాయి పిల్లలు డబ్బులు ఇస్తేనే, లేకుంటే భర్త డబ్బులు ఇస్తేనే భార్య దగ్గర డబ్బులు ఉంటాయి. మరి వేసి దగ్గర కట్టలు ఉంటాయి. భార్య దగ్గర 100 రూపాయలు ఉంటేనే కష్టం. 24 గంటలు చాకరీ చేసినా, 24 గంటలు వాళ్ళు బట్టలు ఉతికినా, 24 గంటలు అడ్డమైన చాకరీ చేసినా సరే భార్య దగ్గర డబ్బులు ఉండవు. మరి ఆమె దగ్గర కట్టలు ఉంటాయి. కడుపు కింద డబ్బులే, మంచం కింద డబ్బులే, బీరో డబ్బులే, లాకర్ల డబ్బులే, బ్యాంకులో కూడా డబ్బులే. వేశ్య అంటే 10 మంది దగ్గర అక్రమ సంబంధం పెట్టుకొని డబ్బు సంపాదించే వ్యక్తిని వేశ్య అంటారు. ఆ వేశ్య ఒకరితో ఉండదు, ఎవరితో పడితే వాళ్ళతో ఉంటుంది. ఆమెది బిజినెస్, ఆమెది వ్యాపారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని అక్కడ ఉన్న మాట ఏం చదవండి, ఆ యొక్క 2-3 వచనాలు. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి, భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. ఆ మత్తులైపోయారంట. వ్యభిచార మధ్యములు ఏమయ్యారు? మత్తులైపోయారు. ఈ వ్యభిచార మధ్యము అనేది అర్థం ఏంటంటే డబ్బు అక్రమంగా సంపాదించడం. సక్రమంగా పనిచేసేటువంటి భార్య దగ్గర అసలు డబ్బులే ఉండవు, కానీ అక్రమంగా జీవించేటువంటి వేశ్య దగ్గర కోట్ల కొలద రూపాయలు ఉంటాయి. కోట్ల కొలద రూపాయలు అంటే దాని అర్థం రాజకీయ నాయకులతో ఏ మత సంస్థ సంబంధపడి ఉంటుందో వాళ్ళకు పెద్ద పెద్ద ఆస్తులు ఉంటాయి. పెద్ద ఆస్తులు. ఉదాహరణ చెప్తా వినండి. ఉదాహరణ, నా మాటలు శ్రద్ధగా వినండి. మీరు ఎక్కడైనా మీరు గమనించండి, రోమన్ క్యాథలిక్ సంఘం ఏ గ్రామంలో ఉన్నా, ఏ సిటీలో ఉన్నా, ఎక్కడున్నా సరే మీరు గమనించండి, చర్చి ఒక మూలకు ఉంటుంది. ఎకరాల స్థలం,
మొత్తం ఉంటుంది. ఆ ఎకరాల స్థలం అంతా పిచ్చి మొక్కలు మనిషి అడిగిలాగా ఉంటుంది. చర్చి మాత్రం ఒక మూలకు ఉంటుంది. ఆ చర్చిలో అంతా కలిసి 100 మంది కూడా 100 మంది. ఆదివారం రోజు ఫాదర్ వచ్చి గంట కొడితేనే వస్తారు మందిరానికి. మిగతా టయాల్లో మందిరానికి ఏం వేసి ఉంటుంది? తాళం. మందిరానికి అసలు తాళం వేయకూడదు. ఆ విషయం తెలుసా మీకు? మందిరము అంటే ఎవరైనా సరే ఏ టైంలోనైనా సరే వచ్చి మోకరించుకొని ప్రార్థన చేసేటువంటి పవిత్ర స్థలం మందిరం. మందిరానికి తాళం వేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో మీరు రోమన్ క్యాథలిక్ చర్చి సంఘాలు, మరి కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు రాజకీయ వ్యవస్థతో సంబంధపడిన సంఘాలు, విదేశీ సంస్థలతో సంబంధపడిన సంఘాలు. ఆ సంఘాలు మీరు చూడండి, ఎకరాల స్థలం, ఆస్తులు కలిగి ఉంటారు. ఆస్తులు. చర్చి మాత్రం ఒక మూలకు ఉంటుంది. ఆ చర్చిలో అంతా కలిసి 100 మంది ఉండరు. మరి అంత పెద్ద స్థలాలు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి? భూరాజులతో ఆమె ఏం చేసింది చెప్పండి? కలిసింది. భూరాజులతో ఆమె కలిసింది. దేవునికి స్తోత్రం. భూరాజులు ఆమెను వాడుకొని డబ్బు సంపాదించారు. ఆమె వ్యభిచారపు మధ్యములో మత్తులయ్యారంట ఆ యొక్క భూరాజులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒక్క ఆడ మనిషి 10 మంది రాజుల్ని నడిపించగలుగుతుందంటే ఈమె దగ్గర ఎంత కెపాసిటీ ఉంది? కెపాసిటీ అంటే అర్థం ఏంటి చెప్పండి? కెపాసిటీ అంటే ఏంటి? అంటే ఆమె శారీరక బలం కాదు నేను చెప్పేది. ఆమె సామర్థ్యం ఏంటంటే డబ్బు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ చేతిలో ఏ బ్యాంకు ఉంది? ప్రపంచ బ్యాంకు. వాళ్ళు ఎవరికైనా అప్పు ఇవ్వగలరు. ఏ దేశాన్నైనా సరే స్వతంత్రించుకోగలరు. అప్పు కట్టకపోతే జప్తు చేయగలరు. అది ఈ యొక్క స్త్రీ, ఈమె ఒక సంఘం. ఏంటయ్యా ముఖ్యంగా ఆ యొక్క సంఘం ఏంటయ్యా అంటే రోమన్ క్యాథలిక్ సంస్థ. ఆ యొక్క సంస్థకి హెడ్ ఎవరు చెప్పాలి? పోప్. ఈ బొమ్మలో ఉన్నటువంటి పోప్ ఎవరంటే ఫ్రాన్సిస్. ఇంతకు ముందు ఉన్న పోపు చచ్చిపోయాడు, ఇప్పుడు లేడు ఈయన. ఈ బొమ్మ ఈయన ఏమన్నాడు తెలుసా? ఒకసారి మీకు పేపర్లో స్టేట్మెంట్ వచ్చింది. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను హిందూగా పుట్టింటే ఎంత బాగుండేది. హిందూ మతంలో స్వతంత్రం ఎక్కువగా ఉంది. హిందూ మతంలో ఎలాగైనా జీవించవచ్చు. నేను ఈ క్రిస్టియానిటీ మతంలో ఉన్నందువల్ల నాకు స్వతంత్రం లేకుండా పోయింది. బైబిల్లో అది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని రాసి ఉంది. కానీ ఆ మతంలో అయితే అంత స్వేచ్ఛగా ఉంది. నేను ఆ మతంలో ఎందుకు పుట్టలేదా అని బాధపడుతున్నానని చెప్పేసి అన్నాడు ఇద్దరు మార్గుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేపర్లో రెడ్ హ్యాండెడ్గా స్టేట్మెంట్ వచ్చింది. నేను ఆ మతంలో ఎందుకు పుట్టలేదా అని బాధపడుతున్నానని చెప్పేసి అన్నాడు. దీనిని ఏమంటారు తెలుసా? ఆత్మీయ ముసుగులో భ్రష్టత్వం. ఆత్మీయ ముసుగులు ఏంటి? భ్రష్టత్వం. కొంతమంది డబ్బు సంపాదించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని దేవుణ్ణి అడ్డం పెట్టుకొని సేవ చేస్తున్నటువంటి భ్రష్టులైనటువంటి వాళ్ళు ఉన్నారు. భ్రష్టులైనటువంటి వాళ్ళు. వాళ్ళకి సిద్ధాంతాలతో సంబంధం లేదు, నీతి న్యాయంతో సంబంధం లేదు. కట్టుబాట్లు అంటే బైబుల్ ఏం చెప్తుంది అని ఖచ్చితంగా చెప్పరాళ్ళు. బైబుల్ ఏం చెప్తుంది, వాక్యం ఏం చెప్తుంది అని ఖచ్చితంగా చెప్పరాళ్ళు. ఎలాగున్నా సరే ఓకే. నువ్వు మందిరానికి రావటమే మాకు కావాలి, నువ్వు కానుక వేయటమే మాకు కావాలి. నువ్వు ఎలాగున్నా సరే ఓకే. 2 సిమ్ కార్డులు పెట్టుకుంటావా? పెట్టుకో. 3 సిమ్ కార్డులు పెట్టుకుంటావా? పెట్టుకో. నగలు వేసుకుంటావా? వేసుకో. బొట్టు పెట్టుకుంటావా? పెట్టుకో. గాజులు వేసుకుంటావా? వేసుకో. నువ్వు ఎలాగున్నా సరే పర్వాలేదు. పైగా వాళ్ళు చెప్పి వచ్చిన ఏంటి తెలుసా? నా మందిరము సమస్త జనులకు. చెప్పండి. మరి నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం కాబట్టి నగలేసుకొని కూడా రావచ్చు, బొట్టు పెట్టుకొని కూడా రావచ్చు, వ్యభిచారం చేసుకొని కూడా రావచ్చు, 2 సిమ్ కార్డులు పెట్టుకొని కూడా రావచ్చు. కారణం ఏంటి? నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఎంత బాగుంది! అటువంటి చర్చిలకు వెళ్తే ఎంత హాయిగా ఉంటుంది. సినిమాలు చూడవచ్చు, ప్రార్థనకు రావచ్చు, వ్యభిచారం చేయొచ్చు, ప్రార్థనకు రావచ్చు, 2-3 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు, ప్రార్థనకు రావచ్చు, దశమ భాగాలు కానుకలు ఇవ్వకపోయినా పర్వాలేదు, మందిరానికి రావచ్చు. నిన్ను అసలు అడిగేవాళ్ళే లేరు, అసలు నువ్వు ఎవరో తెలియదు. అక్కడ సందా డబ్బా ఉంటుంది, సందా డబ్బాలో నీకు తోచినంత వేసేసి వెళ్ళిపో.
నీ ఊరేంటో తెలియదు, నీ పేరేంటో తెలియదు, నీ భర్త ఎవరో తెలియదు, నీ భార్య ఎవరో తెలియదు, నీ పిల్లలు ఎవరో తెలియదు, నీ కుటుంబం గురించి సంఘ కాపరికి అసలు ఏమీ తెలియదు. నువ్వేం చేస్తున్నావు, ఏ పని చేస్తున్నావు, నీకు డబ్బు ఎలా వస్తుంది, నీ జీతం ఎంత, నీ యొక్క సంపాదన అక్రమ సంపాదన లేకుంటే సక్రమ సంపాదన, ఇదంతా ఆ వ్యక్తి ఏమడగడు. ఆ వ్యక్తికి కావాల్సింది నీకు ఇచ్చే కానుక మాత్రమే. నువ్వు ఎలాగొన్నా సరే పర్వాలేదు. ఒక సంఘ కాపరికి తెలియాలి. ఏం తెలియదు చెప్పనా? మీ ఇల్లు ఎక్కడో తెలియాలి. ఆ ప్లేస్లో నేనున్నా సార్, నాకైనా సరే సేవకుడికి నీ ఇల్లు ఎక్కడో తెలియాలి, నీ పేరేంటో తెలియాలి, నీకు ఎంతమంది పిల్లలు తెలియాలి, అసలు పిల్లలు ఉన్నారా లేరా తెలియాలి, నువ్వేం చేస్తున్నావో తెలియాలి, నువ్వు సంపాదించే సంపాదన అక్రమమైందా సక్రమమైందా తెలియాలి. అసలు కొన్ని సంఘాలను కొన్ని కాపర్లు ఉన్నారు, ఇటువంటి విషయాలతో సంబంధమే లేదు. వాళ్ళకి రావాలి, అందులో తోచినంత వేయాలి, వెళ్ళిపోవాలి, ఇంకంతే. ఇక నీకు ప్రత్యేకంగా ప్రార్థన చేసేది కూడా ఏమి ఉండదు. ఇక ఏమంటారు తెలుసా? మీ ప్రార్థన అవసరంతో ఒక పేపర్ మీద రాసి ఆ డబ్బాలు వేసాలండి, మేము మీకు ఫోన్ చేస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు జనాలు ఎదురు చూస్తుంది ఏంటంటే, ఈ అమ్మాయిలాగా మేము కూడా అలంకరించుకుంటాం, మందిరానికి వస్తాం. ఇప్పుడు జనాలు అనేది అదే, ఈ అమ్మాయిలాగా మేము కూడా అలంకరించుకుంటాం. పాస్టర్ గారు మీరు మమ్మల్ని ఏమనొద్దు, మేము మందిరానికి వస్తాం. మీకు కావాల్సింది ఏంటి? కానుక కదా, కానుకేస్తాం, ఓకే. అటువంటి కానుకలు తీసుకునే వాళ్ళు పరలోకం పోరు, ఇచ్చేవాళ్ళు పరలోకం పోరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దైవ సేవకుడికి అంత అన్నం పెడితే చాలు, ధరించుకోవటానికి వస్త్రాలు ఇస్తే చాలు, అవసరాలు తీర్చడానికి కొద్దిగా డబ్బులు ఉంటే చాలు. డబ్బులు కూడా కోట్లు బ్యాంకులో దాచుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏలియా దగ్గర ఏమైనా ఉందా? ఏలియాకి ఆహారం ఎవరు తీసుకొచ్చి? దైవ సేవకుడు ఇలాగే బ్రతకాలి, దైవ సేవకుడు. వేరే వాళ్ళు ఎలాగున్నారో నేను చెప్పట్లేదు, మీకు తెలుసు. దయచేసి మీరు గమనించండి, దైవ సేవకుడు ఎలాగుండాలో అలాగుండాలి. అలా ఉంటేనే మీరు సంఘానికి రావాలి, ఆ దైవ సేవకుని వెంబడించాలి. విచ్చల విడిగా తిరిగే దైవ సేవకుని మీరు వెంబడించదు దయచేసి. ఈ స్త్రీలాగా ఉండేటువంటి దైవ సేవకుని మీరు వెంబడించొద్దు. ఆ స్త్రీ చూడండి, ఆమెకు అసలు భయం ఉందా? భయం ఉంటే ఆ మృగం మీద కూర్చోంటుందా? చెప్పండి. అంటే దాని అర్థం ఏంటి? భార్య భయపడద్ది, వేశ్య భయపడదు. ఇప్పుడు అర్థమైంది మీకు సబ్జెక్ట్? భార్య భయపడద్ది, వేశ్యకి ఏమన్నదో ఏమంటో తెలుసా? వేశ్య చంటి నువ్వు కాకపోతే ఒకటా, మీలాంటి వాళ్ళే 100 మందిని చూసా, మస్తు మందిని చూసా, భార్య అట్లా మాట్లాడదు, వేశ్య అట్లా మాట్లాడద్ది. పోవాయా పెద్ద చూసి, నీలాంటి మగవాళ్ళు 100 మందిని చూసా, పోదామా అంటే వేశ్య. ఇప్పుడు జనాలు అట్టాగే తయారయ్యారు. ఏంటి పాస్టర్ గారు, నువ్వు కాకపోతే వేరే చర్చి, నువ్వే పెద్ద పాస్టర్వా, పా అవుతావా అని వాళ్ళు మారట్లా. కానీ ఏం మారుతున్నారు? సంఘాలు మార్చేస్తున్నారు. అర్థమవుతుంది మీ పాయింట్? వాళ్ళు మారట్లా, ఏం మార్చేస్తున్నారు? సంఘాలు. నేనేమంటున్నానంటే, అసలు నీలో మారు మనసు లేకుండా నువ్వు ఎన్ని సంఘాలు మారినా ఏం ప్రయోజనం? మారు మనసు లేని వాళ్ళు ఇక్కడున్నా ఒకటే, ఇంకెక్కడన్నా ఒకటే. మారు మనసు కలిగిన వాళ్ళే మందిరంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి ఆ వేశ్య లాంటి జీవితాన్ని ఎవరో చేయొద్దు. అంటే వ్యభిచారం అని కాదు నేను చెప్పేది. వేశ్య అంటే భయము లేని వ్యక్తి, వేశ్య అంటే విచ్చలవిడిగా జీవించే వ్యక్తి, వేశ్య అంటే వ్యాపారం చేసే వ్యక్తి. భూరాజులు ఆమెతో ఏం చేశారు? వ్యభిచరించారు. అంటే ఆమెతో వ్యాపారం చేశారు. ఆమెతో వ్యాపారం చేసినందువల్ల వాళ్ళు ధనవంతులయ్యారు. ఏమైనా చెప్పండి? ధనవంతులు. సేవకుడు వ్యాపారం చేయకూడదు, ఆత్మీయ జీవితం చేయాలి. సేవకుడు వ్యాపారం చేయకూడదు, ఏదో ఆశించి సేవ చేయకూడదు. సేవ చేస్తూ ఉండగా దేవుడిచ్చేది నువ్వు అనుభవించు. ఒకవేళ నీకు ఏదైనా లేదంటే ప్రార్థన చేయి, ప్రార్థన పూర్వకంగా దేవుని యొద్ద నుంచి పొందు. అడిగి వసూలు చేయకూడదు. కొంతమంది ప్రాణం తీస్తారు, దానికింత దీనికింత డబ్బులు ఇవ్వండు అని రాసి రంపాను బట్టి సాగు కొట్టి చెవులు మోస్తారు. అట్లా డబ్బులు వసూలు చేయకూడదు. సంఘం యొక్క అవసరతలు చెప్పొచ్చు,
పలానా అవసరం ఉంది, పలానా అవసరం ఉంది, పలానా అవసరం ఉంది, ప్రేరేపణ కలిగిన వారు చేయండి అని చెప్పొచ్చు, అంతవరకే. కానీ నేను ఇంత ఇవ్వాలి, మీరు ఇంత ఇవ్వాలి, మీరు ఇంత ఇవ్వాలని డబ్బులు వసూలు చేయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. డబ్బులు వసూలు చేయటం ఈ స్త్రీతో సమానం, అంటే ఆ యొక్క వేశ్యతో సమానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ స్త్రీ అంటే మత వ్యవస్థ, ఈ మృగం అంటే రాజకీయ వ్యవస్థ. వీళ్ళిద్దరూ కలవటమే ఏం చెప్పండి, ఏం చెప్పండి, వ్యభిచారం. అంటే అతి త్వరలో ఈ రాజ్యం రాబోతుంది. అయిపోయింది, బబులోను రాజ్యం అయిపోయింది, మాదియా పార్షిక్ సామ్రాజ్యం అయిపోయింది, గ్రీక్ సామ్రాజ్యం అయిపోయింది, రోమా సామ్రాజ్యం అయిపోయింది, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అయిపోయినాయి. ఇక తర్వాత రాబోయే ప్రభుత్వం ఏం చెప్పండి, రాబోయే ప్రభుత్వం ఏ ప్రభుత్వం? 10 కొమ్ముల, అంటే దాని పేరేంటి? సిఈసి కాదు, సిఈసి కాదు, ఈఈసి అంటే యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకుంటే తెలుగులో ఏమంటారంటే దీన్ని రోమా ఆర్థిక నియమిత జన సంఘం. తెలుగులో తెలుగులో ఇంకో మార్కెట్ ఉంది, ఇంగ్లీష్ లో కామన్ మార్కెట్. ఏం చెప్పండి, కామన్ మార్కెట్ అంటే అర్థం చెప్పనా? ఈ 10 రాజ్యాలు, రాత్రి చెప్పానే 10 రాజ్యాలు, ఫ్రాన్స్, ఇటలీ, లక్సెంబర్గ్ చెప్పానే, ఈ 10 రాజ్యాలు కలిపి ప్రెసెంట్ ఒకే కరెన్సీ వాడుతున్నారు, ఒకే కరెన్సీ. అందుకే దానికి కామన్ మార్కెట్ అంటారు, కామన్ మార్కెట్. ఈ 10 రాజ్యాల్లో ఒకే డబ్బులు చాలా మందిలో ఉంది, చాలా మందిలో. ఆ డబ్బులు ఏంటి తెలుసా? యూరో కరెన్సీ. ఏ కరెన్సీ? యూరో కరెన్సీ. రాబోయే కాలంలో డాలర్ డల్ అయిపోద్ది, రాబోయే కాలంలో రూపాయి రూపు లేకుండా పోద్ది, రాబోయే కాలంలో దిర్హం, దుబాయ్లో ఉన్నటువంటి దిర్హం లేకుంటే కువైట్లో ఉన్నటువంటి దీనార్ దిక్కు లేకుండా పోద్ది. రాబోయే కాలంలో బ్రిటన్ కరెన్సీ పౌండ్ పడిపోద్ది. మరి పౌండ్ పడిపోగా, డాలర్ డల్ అయిపోగా, దీనార్ దిక్కు లేకుండా పోగా, రూపాయి రూపు లేకుండా పోగా, పైకి విలువ పెరుగుతూ హీరోగా పైకి వచ్చే కరెన్సీ ఒకే ఒక కరెన్సీ, యూరో కరెన్సీ. కారణం ఏంటంటే ఆల్రెడీ ఈ 10 రాజ్యాలు ఏ కరెన్సీ వాడుతున్నారు ఇప్పుడు? యూరో కరెన్సీ. రాబోయే కాలంలో అదే యూరో కరెన్సీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఒకే కరెన్సీ పెడతారు, ప్రపంచవ్యాప్తంగా ఒకటే కరెన్సీ. ఆ కరెన్సీ కూడా నగదు రూపంలో ఉండదు, డిజిటలైజ్డ్ కరెన్సీ అంటారు దాన్ని. డిజిటలైజ్డ్ కరెన్సీ అంటే అంకెల్లో ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుంటాం లేదా, అట్లాగే రాబోయే కాలంలో ప్రపంచం అంతా ప్రతి ఒక్కరి సెల్ ఫోన్ లో కరెన్సీ ఎందులో ఉంటుంది? యూరోస్. నా సెల్ ఫోన్ లో 1000 యూరోస్ ఉన్నాయా? రైట్, ఓకే, హాయిగా నిద్రపోతాను. నా సెల్ ఫోన్ లో నా బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉంది. ఇక రూపాయలు, డాలరు, దీనారు ఇది కాదు, ఇక అన్ని యూరోస్ అన్ని యూరోస్ లో ఉంటాయి. ప్రపంచం అంతా కూడా ఒకే ఆర్థిక వ్యవస్థ రాబోతుంది, ప్రపంచం అంతా కూడా ఒకే మత వ్యవస్థ రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రతిమలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? ఎన్ని రాజ్యాలు? నేను ఎన్ని అని చెప్పాను? 7 అని చెప్పాను. ఎన్ని? 7. మరి 6 చెప్పండి. 7 చెప్తారు, 6 చెప్పండి. బబులోను 2, 3, 4, 5, 6. అర్థమైందా? ఈసీ అంటే 10 వేళ్ళు. ఈసీ అంటే ఏంటి? 10 వేళ్ళు. మొత్తం ఈ యొక్క ప్రతిమలో 6 రాజ్యాలు కనపడుతున్నాయి, 6 రాజ్యాలు. మరి 7వ రాజ్యం ఏంటంటే యేసయ్య రాజ్యం. 7వ రాజ్యం ఏంటి? యేసయ్య రాజ్యం. అదే చేతి సహాయం లేకుండా వచ్చినటువంటి రాయి. చేతి సహాయం లేదంట. ఆ రాయి మరి ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరేశారో, ఎవరు పంపారో? ఈ చేతి సహాయం లేనటువంటి రాయి ఎవరో కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు. ఎలాగంటారు చెప్పనా? తమ్మును వెంబడించినటువంటి ఆత్మీయ బండ క్రీస్తు. అందరూ ఆ బండలో నీళ్ళే త్రాగిరి. మరి పాత నిబంధన కాలంలో బండగా క్రీస్తు పోల్చబడ్డాడు. క్రొత్త నిబంధన కాలంలో ఈ అంత్యక్రీస్తు ప్రభుత్వం 7 సంవత్సరాలు ఉంటుంది, 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు అయిన తర్వాత రాబోయేటువంటి ప్రభుత్వం క్రీస్తు రాజ్యము.
ఏ రాజ్యం చెప్పండి? ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం. 7వ దూత బూర ఊదినప్పుడు ఆ, పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ, ఆ శబ్దములు ఆ. ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యము ఆయను. ఆయన క్రీస్తు రాజ్యము ఆయనో. చూసారా? అది ఎన్నో బోర ఊదినప్పుడు? 7వ బోర. ప్రకటన గ్రంథంలో 21 రకాల తీర్పులు వినండి జాగ్రత్తగా. ప్రకటన గ్రంథంలో 21 రకాల తీర్పులు, 7 ముద్రల తీర్పులు, 7 బోరల తీర్పులు, 7 ఉగ్రతా పాత్రల తీర్పులు, మొత్తం 21 రకాల తీర్పులు ఉన్నాయి. ఇది ఎక్కడ జరుగుతుందంటే 7వ బోర ఊదినప్పుడు జరుగుతుంది. ఇది 7వ బోర. మరి 7వ బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దాలు పుట్టి అని వ్రాయబడింది. కానీ 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకములో అరగంట సేపు నిశ్శబ్దం అని రాయబడింది. అది చదువుతారా? 8వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు ఆ, పరలోకమందు ఇంచుమించు ఆ. అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. బాబోయ్. ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు ఇంచుమించు పరలోకములో ఎంతసేపు అయినా నిశ్శబ్దం. అసలు పరలోకంలో ఎప్పుడు చూసినా ఏం జరుగుద్ది? స్తుతి, ఆరాధన, దేవదూతలు, కెరూబులు, శరాబులు, తండ్రి, పరిశుద్ధాత్మ, ఇంత ఇదంతా కూడా కలుపుకొని అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ కాసేపు ఆరాధన చేస్తాం, కాసేపు ఆకలి వేస్తాం, ఆపేస్తాం. అసలు అక్కడ ఆకలే. పరలోకంలో ఆకలి ఉండదు, సాంబార్ ఉండదు, వడ ఉండదు, ఏముండదు. అసలు అక్కడ ఆకలే ఉండదు. ఆకలే ఉండదు కాబట్టి అసలు ఇంకా వంట ఎందుకు? ఆకలే ఉండదు కాబట్టి ఎప్పుడు చూసినా పరలోకంలో ఏం జరుగుతుంది? ఆరాధన. ఎప్పుడు చూసిన ఆరాధన. కానీ ఒకసారి అరగంట ఆగిపోయిందంట. నేను అడిగా, ఎందుకు అరగంట ఆగిపోయిందంటే ఒక ఆయన అంటున్నాడు, ఏముంది పాస్టర్ గారు అక్కడ కరెంట్ పోయి ఉంటుంది. ఏముంది పాస్టర్ గారు అక్కడ ఏం పోయి ఉంటుంది? పరలోకంలో కరెంటు బాటిల్ విచిత్రం కాకపోతే, విడ్డూరం కాకపోతే, ఇక ఆయన ఏదో కొంచెం కామెడీగా చెప్పాడు, పరలోకంలో కరెంట్ అవసరమా? అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను అవసరం లేదని ఉందా లేదా? మరి సూర్యుడైనను చంద్రుడైనను అవసరం లేదన్నప్పుడు మరి కరెంట్ ఉంది కదా. పరలోకంలో కరెంట్ అవసరం లేదు. మరి కరెంట్ అవసరం లేదన్నప్పుడు మరి కరెంటే పోదన్నప్పుడు ఎప్పుడు చూసినా వెలుగే, ఎప్పుడు చూసినా ఆరాధనే. కానీ అక్కడ అరగంట సేపు నిశ్శబ్దమైందంట. ఎందుకో తెలుసా? ఆ అరగంట ఏంటంటే ఇక్కడ 1000 సంవత్సరాలు. పరలోకములో అరగంట టైము, ఇక్కడ 1000 సంవత్సరాలు. అంటే 1000 సంవత్సరాలు నూతన భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన జరిగించడానికి యేసు ప్రభు పరలోక నివాసాన్ని విడిచి ఇక్కడ రాబోతున్నాడు. కనుక పరలోక రాజ్య నివాసాన్ని విడిచి యేసు ప్రభు వచ్చేస్తుంటే వాళ్ళందరికీ బాధ అయిపోయింది. అయ్యో, ఇన్ని వేల సంవత్సరాలుగా తండ్రి కుడి పార్శ్వమున ఉండి పరలోకములో యాజకత్వము జరిగిస్తున్నటువంటి నీవు ఈ నివాసాన్ని వదిలి భూలోకానికి వెళ్ళిపోతున్నావా? ప్రభువా, నువ్వు లేని ఆరాధన మాకెందుకయ్యా? నువ్వు లేనటువంటి సంతోషం మాకెందుకయ్యా? నువ్వు లేనటువంటి పాట మాకెందుకయ్యా? నువ్వు లేనటువంటి స్తుతి ఆరాధన మాకెందుకయ్యా అని పరలోక గణమంతా ఏమైపోయి అరగంట సేపు. మనకిష్టమైన వ్యక్తులు ఎవరైనా ఫ్లైట్ ఎక్కి విదేశం వెళ్ళిపోతారు అనుకోండి, టాటా బాయ్ అని చెప్తామా? మనకి ఇష్టమైన వ్యక్తులు ఒక 4-5 సంవత్సరాలు ఇక మన దగ్గరకు రారు, విదేశం వెళ్ళిపోతారు అనుకుంటే ఎట్ట పంపిస్తాం? దుఃఖంతో. జాగ్రత్త టయానికి ట్యాబ్లెట్ వేసుకోండి, జాగ్రత్త. నాకు ప్రతిరోజు ఫోన్ చేస్తుండండి, జాగ్రత్త. ఇక వాళ్ళు ఫ్లైట్ ఎక్కేదాకా హృదయ బాధతో వేదతో వాళ్ళకి జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. అట్లని వాళ్ళని పంపించకుండా ఉంటామంటే పంపించకుండా ఉండలేం. ఎందుకని? పంపించకుండా ఉంటే డబ్బులు రావు. కాబట్టి మన వాళ్ళని విదేశం పంపించేటప్పుడు బాధతోనే పంపిస్తాం, కానీ పంపించకుండా ఉండలేం. పంపించకుండా ఉండకపోతే ఏమైంది? డబ్బులు రాకపోతే ఇక్కడ ఫ్యామిలీ గడవదు. భూమి మీద ఇది పరిస్థితి. కానీ పరలోకం అట్ట కాదు. అక్కడ డబ్బు అవసరంలా, కరెంట్ అవసరంలా, దాహం అవసరం లేదు, లేకుంటే ఆకలి అవసరం, ఏం అవసరంలా. ఎప్పుడు చూసినా కెరూబులు శరాబులు ఆరాధన చేస్తుంటారు. అటువంటి స్థలంలో అరగంట సేపు నిశ్శబ్దం అయిపోయింది. ఎందుకు ఆ నిశ్శబ్దం అంటే మహోన్నతుడైనటువంటి యేసు ప్రభు
భూమి మీద అంత్యక్రీస్తు పరిపాలన తర్వాత, హరమెద్దుతో యుద్ధం తర్వాత అంత్యక్రీస్తును జయించి ఘటసర్పాన్ని అగ్నిగుండంలో వేసి ఆ యొక్క అంత్యక్రీస్తును ప్రాణముతోనే నరకాగ్నిలో వేసి 1000 సంవత్సరాలు ఈ యొక్క భూమిని పరిపాలిస్తాడు. 1000 సంవత్సరాలు. ఆ 1000 సంవత్సరాలు యేసు ప్రభు భూమిని పరిపాలించేటువంటి ఆ రాజ్యమే ఈ యొక్క ప్రతిమను వచ్చి కొట్టిన రాయి. ఆ రాజ్యమే ప్రతిమను వచ్చి కొట్టింది. కొట్టి ఆ రాజ్యం ఎంత అయిందంట? సర్వ భూతలమంతా పెద్దదైపోయిందంట ఆ రాజ్యం. అంటే అర్థం ఏంటి? ప్రపంచమంతా ఒకటే రాజ్యం. అంటే దీని అర్థం అతి త్వరలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కానివ్వండి, రాజరికపు పరిపాలన కొనసాగించున్న దేశాలు కానివ్వండి, అన్ని దేశాలు కలిపి దేంతో కలిసిపోతాయి అతి త్వరలో? ఈసీతో అతి త్వరలో అన్ని కలిసిపోతాయి. కలిసిపోయినప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు. ఆ వ్యక్తి ఎవరు? ఈ మృగం. అంటే అంత్య క్రీస్తు. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యలో లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని, ఆ మనిషే ఈ మృగం. వాడే అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి. ఈ 10 కొమ్ములు ఏక అభిప్రాయం కలిగి, అంటే ఆ 10 మంది రాజులు ఏక అభిప్రాయం కలిగి తమ బలాన్ని, తమ అధికారాన్ని, తమ సింహాసనాన్ని ఒక వ్యక్తికి ఇస్తారు. ఆ వ్యక్తి ప్రపంచాన్ని ఏక ఛత్రాధిపత్యం కింద 7 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అదే అంత్యక్రీస్తు పరిపాలన. ఆ పరిపాలన అయిపోయిన తర్వాత చేతి సహాయం లేని రాయి వచ్చి కొడద్ది. చేతి సహాయం లేని రాయి వచ్చి కొట్టినప్పుడు బ్రేనుతో సహా, పాదాలతో సహా, మోకాళ్ళతో సహా, నడుముతో సహా, ఛాతితో సహా, ఆ యొక్క శిరస్సుతో సహా ఈ ప్రతిమ మొత్తం ఏమైపోద్ది? మొత్తం పొడి అయిపోద్ది. అంటే దాని అర్థం చెప్పనా? ఆదాము మొదలుకొని 7 సంవత్సరాల అంత్యక్రీస్తు పరిపాలన వరకు భూమి మీద ఎవరి పరిపాలన జరిగింది? మానవ పరిపాలన. మరలా చెప్తున్నా, ఆదాము మొదలుకొని 7 సంవత్సరాల అంత్యక్రీస్తు పరిపాలన వరకు భూమి మీద మానవ పరిపాలన జరిగింది. మానవ పరిపాలన ఎప్పుడైతే రాయి వచ్చి కొట్టిందో అంతటితో మానవ పరిపాలన అంతం. అంతటితో ఏ పరిపాలన అంతం చెప్పండి? మానవ పరిపాలన అంతం. ఇంక వెంటనే స్టార్ట్ అయ్యేది ఏ పరిపాలన? ఏ పరిపాలన చెప్పండి? క్రీస్తు అప్పుడు నెరవేరుద్ది. అప్పుడు నెరవేరుద్ది. ఆ ప్రకటన గ్రంథం ఇప్పుడు మళ్ళీ చదవతులే. ఆ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం అప్పుడు నెరవేరుతారన్నమాట. ఈ లోక రాజ్యములు ఎవరి రాజ్యమైంది? క్రీస్తు రాజ్యమైన. అందుకే నేను చెప్పా, ఈ ప్రతిమలు మొత్తం ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? 7. 7ది మనకు కనపడతల్లా. అదే చేతి సహాయం లేని రాయి. మనిషి సహాయం లేకుండా పుట్టింది ఎవరు? అంటే మనిషి సహాయం అంటే పురుష సహాయం లేకుండా పుట్టింది ఎవరు? యేసు ప్రభు. అట్లాగే మరి చేతి సహాయం లేకుండా వచ్చిన రాయెవరు? యేసు ప్రభు. వాళ్ళని వెంబడించి వాళ్ళ దాహం తీర్చిన రాయెవరు? యేసు ప్రభు. అలాగే చెప్పండి గట్టిగా. కాబట్టి అతి త్వరలో ఈ 7వ రాజ్యం రాబోతుంది. 7వ రాజ్యం వచ్చి 6వ రాజ్యం వచ్చి 7 సంవత్సరాల పరిపాలిస్తుంది. వీడికి అంత్యక్రీస్తుకి 7 సంవత్సరాలే వాడి యొక్క పరిపాలన టైము. అది అయిపోయిన తర్వాత యేసు ప్రభు రాజ్యం పరిపాలన జరగబోతుంది. ఆ యేసు ప్రభు యొక్క రాజ్యంలో మనం ఉండాలి అంటే రాకళ్ళు ఏం చేయబడాలి? అది సంగతి. రాకల్లో ఎత్తబడితే గాని మరలా ఆ యొక్క 1000 సంవత్సరాల పరిపాలనకు మనం వస్తాం. మరి రాకల్లో ఎత్తబడాలంటే మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? ఈ స్త్రీలా ఉండాలా? మరి ఎలా ఉండాలి? తన భర్త కొరకు అలంకరింపబడిన పరిశుద్ధ పట్టణంలాగా మన యొక్క జీవితం ఉండాలి. అంటే అలంకారం అంటే అలంకారం కాదు, గుణాలు అనేటువంటి అలంకారం. కొంతమంది పెళ్లి సంబంధాలు అంటారు, అబ్బాయి బట్టలకి ఏమైంది, గుణం మంచిది అంటారు. అబ్బాయికి మీసాలు లేకపోతే ఏమైంది, మంచి ముక్కు బాగుంది, కళ్ళు బాగుంది, నువ్వేంటి అందం చూస్తున్నావు, అబ్బాయి గుణాలు చూడాలని చెప్పేసి ఈ అమ్మాయిని కొంచెం ముట్టికాయలు కొడిచి ఒప్పిస్తారు. అంటే ఇప్పుడు ఏంటి? గుణం అంటే ఏంటి? అందం లేకుంటే గుణం అంటే ఏంటి? అలంకారం అంటే ఏంటి? అలంకారం లేకుంటే ఏంటి? గుణమే అలంకారం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అంటే లోకస్తులు ఫాలో అయ్యేటువంటి అలంకారం కాదు నేను చెప్పేది, గుణము అనేటువంటి అక్షయ అలంకారమును ధరించుకొని పెండ్లి కుమార్తెగా మార్చబడాలి. అటువంటి పెండ్లి కుమార్తె రాకల్లో ఎత్తబడద్ది. ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఇంకో విషయం చెప్తున్నా, అదేంటంటే ఈ యొక్క ఈఈసి యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ అనేటువంటి ప్రపంచ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే 5 విధానాల ద్వారా వాడి యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తాడు. ఎన్ని విధానాలు చెప్పండి? 1 సర్వమత సమ్మేళన విధానం, 2వది ప్రపంచ శాంతి, 3వది ఇంటర్నెట్ వ్యవస్థ, 4వది యూరో కరెన్సీ, 5వది 666 ముద్ర. మరలా చెప్తున్నా, వీడు వచ్చినప్పుడు ప్రపంచాన్నంతటిని 5 విధానాలుగా పరిపాలిస్తాడు. 5 విధానాలు అంటే వాడి యొక్క మేనిఫెస్టో ఏంటంటే, మొదటిది ప్రపంచ శాంతి, 2వది సర్వమత సమ్మేళన సభలు నిర్వహిస్తాడు, 3వది ఇంటర్నెట్ వ్యవస్థ వాడతాడు, 7 వాడి యొక్క పరిపాలన వేగంగా సాగటానికి. అవన్నీ సాయంత్రం చెప్తాను చాలా డీటెయిల్ గా. 4వది ప్రపంచం అంతా ఒకటే ఆర్థిక వ్యవస్థ, అదే యూరో కరెన్సీ. 5వది 666 ముద్ర ప్రవేశపెడతాడు. ఆ ముద్ర వేయించుకుంటేనే మన ఇంటికి కరెంట్ కనెక్షన్ ఉంచుతారు. ఆ ముద్ర వేయించుకుంటేనే మన పిల్లల్ని స్కూల్లో చేర్చుకుంటారు. ఆ ముద్ర వేయించుకుంటేనే మన కారు మన పేరు మీద ఉంటుంది. ఆ ముద్ర వేయించుకుంటేనే మనకు బ్యాంక్ బ్యాలెన్స్ లేకుంటే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఆ ముద్ర వేయించుకుంటేనే మన ఇంటికి వచ్చేటువంటి మంచినీళ్ళ కుళాయి ట్యాప్ కనెక్షన్ ఉంటుంది. ఆ ముద్ర వేయించుకుంటేనే రేషన్ బియ్యం ఇస్తారు. ఆ ముద్ర వేయించుకుంటేనే బస్సులో కానీ ట్రైన్లో కానీ విమానంలో కానీ ప్రయాణం చేయనిస్తారు. ఆ ముద్ర వేయించుకుంటేనే నీ యొక్క పొలం నీ పేరు మీద ఉంటుంది. ఆ ముద్ర వేయించుకుంటేనే నీకు సమస్తం భూమి మీద జరుగుద్ది. ఆ ముద్ర వేయించుకోకపోతే నీకు ఏది ఉండదు. మరి ఆ ముద్ర వేయించుకోవచ్చా, వేయించుకోకూడదు? సాయంత్రం తెలుసుకుందాం. ఆ ముద్ర వేసుకోవచ్చా, వేసుకోకూడదు? వేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆ ముద్ర వేయించుకోకపోతే ఈ మృగం అంత్యక్రీస్తున్నాడే వాడేం చేస్తాడు? సాయంత్రం చాలా విషయాలు తెలుసుకుందాం. కాబట్టి సాయంత్రం సబ్జెక్ట్ ఏంటో చెప్పనా? 666 తప్పించుకోవాలి అంటే ఎంత కావాలి? 777. అది కూడా బైబిల్లో ఉంది, మీకు చూపెడతా. కాబట్టి సాయంత్రం సబ్జెక్ట్ ఏంటంటే 666 ముద్ర వేయించుకోవాలా, వేయించుకోకూడదా? ఆ ముద్ర వేయించుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆ ముద్ర వేయించుకోకపోతే అంత్యక్రీస్తు ఏం చేస్తాడు? ఆ ముద్ర తప్పించుకోవాలంటే 777 కావాలి. ఈ విషయాలు సాయంత్రం చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. సాయంత్రం ఈ యొక్క బైబిల్ స్టడీ విషయాలన్నీ కూడా ముగించబడితే తప్పకుండా ఆసక్తితోనూ ప్రార్థనతోనూ రండి. సాయంత్రం సబ్జెక్ట్ 666 అండ్ 777. దేవుడు మిమ్మల్ని ఈ యొక్క వాక్యం ద్వారా దీవించును గాక. ఆమేన్.